ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. అందరూ మీ వీడియోస్ ఆన్ చేయండి. వెల్కమ్ టు ది రియాలిటీ చెక్. ఈ సెషన్ మొదలు పెట్టే ముందు ఒక చిన్న పని చేద్దాం. ఆల్ రైట్, మన కుడి చేతిని తీసుకొని మన మెదడు ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ చెయ్యి వేసుకొని నాతో పాటు మీరు అనండి, నాకు పాత పద్ధతులు వద్దు, కొత్త లాభాలు కావాలి అని చెప్పేసి. బికాస్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది. పాత పద్ధతులు నాకు వద్దు, కొత్త లాభాలు కావాలి. మీలో ఎంతమంది ఏకీభవిస్తారు దీనికి? పాత పద్ధతుల్లోనే అంటిపెట్టుకొని ఉంటామా, కొత్త లాభాలు కావాలా? ప్లీజ్ టైప్ ప్రాఫిట్స్ ఆర్ నాన్ ప్రాఫిట్స్. అందరికీ ప్రాఫిట్సే కావాలి కదా. సో నేను మీకు ఒక విచిత్రమైన పరిస్థితి చెప్తాను. నేను ఈ ప్రపంచం ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఒక విచిత్రమైన వ్యాపారవేత్త ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఎంత విచిత్రం అంటే, ప్రపంచంలో ఏ బిజినెస్ తీసుకున్నా, ఈవెన్ ఒక చెప్పులు కుట్టే వాడి దగ్గర నుంచి కార్లు తయారు చేసే వాడి దగ్గర వరకు మనం తీసుకున్నా కూడా అందరూ ముడి సరుకులు అంటే రా మెటీరియల్స్ హోల్సేల్లోనే కొంటారు. ఫినిష్ ప్రోడక్ట్స్ని రీటైల్లో లేదా హోల్సేల్లో అమ్ముతారు. అవునా కదా? అవునా కదా? టైప్ ఎస్ ఆర్ నో. ఓ ప్రోడక్ట్ తయారు చేసే వ్యక్తి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చాలా ఇంటరాక్టివ్ సెషను. మీరు ఎంత ఇంటరాక్ట్ అయితే అన్ని విషయాలు మీరు నేర్చుకోబోతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడంటే దానికి కావాల్సిన ముడి సరుకులన్నీ హోల్సేల్లోనే కొంటాడు. వాడికి వచ్చి తయారు చేసిండే ప్రోడక్ట్ని రీటైల్లోనో లేదా హోల్సేల్లోనో అమ్ముతాడు. అవునా కదా? కానీ ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్కడు వాడికి కావాల్సిందే ముడి సరుకులన్నింటినీ రీటైల్లో కొంటాడు. ఆల్ రైట్, కావాల్సిందే ముడి సరుకులన్నీ రీటైల్లో కొంటాడు. కానీ వచ్చిండే ఎండ్ ప్రోడక్ట్ని మాత్రం హోల్సేల్లో అమ్ముతాడు. ఎవరు ఆ వ్యక్తి? అద్దంలో చూసుకోండి, అది మీరే, మన రైతే. నిజమా కదా? మీరు ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? దీన్ని వ్యాపారం అంటారా? ఖచ్చితంగా అయితే ఇది వ్యాపారం కాదు, ఇది ఆత్మహత్య అంటా నేను. అసలు మనకు ఎవరు చెప్పారు ఇదే సరైన పద్ధతి అని? ఇది మీ నమ్మకమా, లేక వేరే వాళ్ళు మన నెత్తి మీద రుద్దిండే నిజమా? జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఈ థింకింగ్ ప్యాటర్న్ మనం చేంజ్ చేసుకున్నామంటే మన జీవితం ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు ఖచ్చితంగా గేర్ మార్చిపోతున్నాం. రివర్స్ గేర్లో ఉండే మనం ఇప్పుడు టాప్ గేర్లోకి పోతున్నాం. ఆల్ రైట్. సో మీరు అనొచ్చు, సార్ మాకు వేరే దారి లేదు కదా సార్, ఏదో షాప్ దగ్గర ఉన్నవే కొనాలి, ప్రతిదాన్ని నేను తయారు చేసుకోలేను కదా అని చెప్పేసి అనుకుంటాం. దాన్నే నేను హెల్ప్లెస్ సిండ్రోమ్ అంటాను. ఓకే, ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఏదైతే ఉందో అది లీకేజ్ పైప్ లాంటిది. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఫర్టిలైజర్ షాప్కి పోతారు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో ఆ మ్యానుఫ్యాక్చరర్ ఆ ప్రోడక్ట్ని డీలర్కి ఇస్తాడు, డీలర్ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైలర్కి వస్తుంది, రీటైలర్ నుంచి రైతు అంటే మీకు వస్తుంది. ఈ చైన్ సిస్టమ్ మనం చూస్తే, ఈ చైన్ సిస్టంలో చూస్తే మనం ఏమవుతుందంటే, ఫ్యాక్టరీలో 100 రూపాయలు ఉన్న వస్తువు మీ చేతికి వచ్చేసరికి 600 నుంచి 700 రూపాయలు, అంటే 6 నుంచి 7 రెట్లు అధికం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే మన పంటను కాపాడుకోవాలనే అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీలో మనం ఉన్నాం. వాళ్ళు మన భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అవునా కదా? ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో? సో ఐ వాంట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ యాక్టివ్లీ. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ దివ్యజ్యోతి గారు, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు. సో అంతేకాదు, షాప్ వాడు ఏం చేస్తాడంటే వాని దగ్గర మిగిలిపోయిన చెత్తను కూడా, లెఫ్ట్ ఓవర్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కాంబినేషన్ పేరుతో మన నెత్తిని డమ్ చేస్తాడు, మన నెత్తి మీద రుద్దుతాడు. ఈ 6 రెట్లు ఎక్కువ ధర మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో ఖచ్చితంగా మీరు ఏం పొందుతారు? అదనపు ఖర్చు మీ పంటను విలువనిస్తుందా? ఇయ్యదు. లేదా దళారు జేబులు నింపుతుందా? గత కొన్నేళ్ళుగా నేను ఎంతోమంది సైంటిస్టులతో, ప్రొఫెసర్లతో కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ఓ ప్రోడక్ట్ని తయారు చేయడానికి వాళ్ళు వాళ్ళ లైఫ్నంతా ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ప్రోడక్ట్ తయారవుతుంది, కానీ ఆ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కార్పొరేట్ టైకూన్స్ చేతికి వెళ్ళిపోతుంది. వాళ్ళు వాళ్ళ తెలివితేటల్ని వాడి ఏం చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్కి బ్రాండ్ వేసి మనలాంటి రైతులకు అమ్ముతున్నారు. అవునా కాదా? వాళ్ళ తెలివితేటలు నిజంగా చెప్పాలంటే సైంటిస్టులు తయారు చేసిన తెలివితేటల్ని ఈ కార్పొరేట్స్ హైజాక్ చేస్తున్నాయి. సైంటిస్ట్కి గుర్తింపు లేదు, రైతుకి లాభం లేదు, కేవలం మధ్యవర్తులదే హవా రాజ్యం. ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? దీనికి ఒక సొల్యూషన్ ఉంది. మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్స్ ఉన్నాయా? దీన్ని ఎలాగ చేసుకోవచ్చు అనే సొల్యూషన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా నా దగ్గర ఉన్న సొల్యూషన్ నేను మీకు ఇప్పుడు షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్తాను నేను. ఓకే, మేబీ మీ దగ్గర ఉన్నవన్నీ టెంపరరీ బ్యాండేడ్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఆ బ్యాండేడ్ ఏంటంటే పెద్ద గాయమైనప్పుడు మన రక్తాన్ని ఆపలేవు, స్టిచ్చెస్ పడే గాయమైనప్పుడు కేవలం బ్యాండేడ్తో మనం చేయలేం, కానీ మనకు కావాల్సిండేది సర్జరీ. ఓకే, సో నాకు ఒక ఐడియా వచ్చింది, అదే ఎయిమ్ కార్ట్ ద్వారా దీన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఎయిమ్ కార్ట్ అనేది మ్యాజిక్ టన్నల్ అనుకోండి. ఈ టన్నల్ ద్వారా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అనే ట్రాఫిక్ లేకుండా ఈ సైంటిస్టులు డెవలప్ చేసిందే ప్రోడక్ట్స్ డైరెక్ట్గా మన పొలంలోకే వస్తే ఎట్లా ఉంటుంది? మనకు కేవలం ఒక ప్రోడక్ట్ మనం తీసుకుంటే మ్యానుఫ్యాక్చరరు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, రీటైలరు, రైతు, మధ్యలో డీలరు, డిస్ట్రిబ్యూటరు, రీటైలరు, ఈ ముగ్గురిని మనం తీసేస్తే ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుందా తగ్గదా? ప్లీజ్ టైప్. ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుందా తగ్గదా? మనకు ఖచ్చితంగా తగ్గుతుంది. రైట్. సో మనకు తయారీ ధరకే మన ముడి సరుకులను కొంటాం. ఇప్పుడు చెప్పండి, ముడి సరుకును తక్కువ ధరకు కొని అవుట్పుట్ను అమ్మితే అది లాభమా కాదా? ఇదివరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? రైతు అనేవాడు ఎలాంటి వ్యాపారవేత్త అంటే ప్రతి ఒక్క ఇన్పుట్ని, పొలానికి కావాలన్న ప్రతి ఒక్క ఇన్పుట్ని రీటైల్లో కొని వాడికి వచ్చిండే అవుట్పుట్ని హోల్సేల్కి అమ్ముతున్నాడు. ఇది నిజంగా వ్యాపారం చేసే లక్షణమా? మనం ఎంతోమంది ఉదయం లేచినప్పటి నుంచి మనం వ్యాపారవేత్తల్ని చూస్తూ ఉంటాం. ఎంత తెలివి తక్కువడైనా కూడా వాడు కొనే ముడి సరుకుల్ని రీటైల్లో కొని వచ్చిండే అవుట్పుట్ని హోల్సేల్కి అమ్ముతాడా? ఇది తెలివి తక్కువ తనమా కాదా? రైట్. ఇప్పుడు చెప్పండి, మనం తక్కువ ధర కొని అవుట్పుట్ ఎక్కువగా వచ్చిండే దాన్ని అమ్మితే లాభమా కాదా? డీలర్ మార్జిన్, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, రీటైలర్ మార్జిన్, ఈ డబ్బంతా మన జోబులోనే మిగిలితే మన జీవితం మారుతుందా లేదా? ఒక్క క్షణం ఆలోచించండి. నేను చెప్పేది నిజమా కాదా? ఇది కేవలం మీ జేబు గురించి నేను మాట్లాడట్లేదు, ఇది మన భవిష్యత్తు ప్రశ్న. ఆల్ రైట్. సో మన భారత ప్రభుత్వం అంటే మనందరి పన్నుల డబ్బు, ట్యాక్స్ పేయర్ మనీ యూరియా సబ్సిడీ కోసం తగిలేస్తుంది తెలుసా? 2023లో ఆల్మోస్ట్ మనకు 2,33,000 కోట్లు కేవలం యూరియా మీద మాత్రమే ఖర్చు చేసింది మన ప్రభుత్వం సబ్సిడీలో. ప్లస్ ఈ సంవత్సరం వచ్చేసి 1.19 lakhs crores. మనం మన డబ్బుతోనే విషాన్ని కొంటున్నాం. మన సాయిల్కి స్లో పాయిజన్ ఇస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే తరాలకి మనం ఏం సమాధానం చెప్తాం? బూడిదనే మిగిలిస్తాం. ఓకే, సో అందుకే ఎయిమ్ కార్ట్ కమ్యూనిటీ ఒక రెవల్యూషన్ అనేది తీసుకొని రాబోతుంది. మేము రైతులు మరియు సైంటిస్టులకు ఒక బ్రిడ్జ్ లాగా మారబోతున్నాం. సో ఎయిమ్ కార్ట్ అంటే ఇండివిజువల్గా నేనే కాదు, అందులో మీరు కూడా భాగమే. అవునా కదా? ఎయిమ్ కార్ట్ అనేది నాది అనేది మీలో ఎంతమంది ఫిక్స్ అవుతున్నారు? ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎయిమ్ కార్ట్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎయిమ్ కార్ట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ జ్యోతి గారు.
సో కమాన్ మిగిలిన వాళ్ళు కూడా రమేష్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సో ఈ బ్రిడ్జ్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యూరియాకి ప్రత్యామ్నాయంగా అంటే యూరియా ఆల్టర్నేట్గా మనం మైక్రోబియల్ కన్సార్టియమ్స్ మరియు ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్షన్ని కూడా వాడుకోవచ్చు. దీనివల్ల దిగుబడి అనేది పెరుగుతుంది, నేల ఆరోగ్యం, సాయిల్ హెల్త్ కూడా బాగుపడుతుంది దీనివల్ల. ఓకే, ఇది ఒక కమ్యూనిటీ డ్రివెన్ వెంచర్. ఆల్ రైట్. సో మనం ఎయిమ్ కార్ట్ అనేది ఎట్లా మారబోతోంది అనేది నేను మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ అది చేసి చూపిస్తాను. గివ్ మీ ఏ సెకండ్ ప్లీజ్. సో ఎయిమ్ కార్ట్ అనేది ఈ రకంగా మారబోతుంది. ఇందులో ట్రైనింగ్స్ మన ఐకార్ అయితేనేమి వీళ్ళు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్స్ ప్రతి ఒక్క రైతు వ్యాపారవేత్తగా మారాలి అని చెప్పేసి మన ముఖ్య ఉద్దేశం. ఆల్ రైట్. సో మీకు ప్రతిసారి ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది మనం ఈ వెబినార్ ఎండ్ లోపల పూర్తిగా మనం నేర్చుకుందాం. ఆల్ రైట్. సో ఇందులో వచ్చేసి మనం ప్రోడక్ట్స్ గురించి వాటి గురించి అసలు మన ఫర్టిలైజర్స్ టుడే మన పెద్ద అజెండా మన పంటను మనం ఎట్లా కాపాడుకోవాలి, ఏ రకంగా ముందుకు తీసుకొని దిగుబడిని మన ఆర్కాస్ అవిలో ఎలా స్టార్ట్ చేసుకోవాలి అందుకోసమే ఈ యొక్క వెబినార్. అయితే వెబినార్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అయినా కూడా ఒక చిన్న 10 to 15 minutesలో నేను ఇది క్లోజ్ చేస్తాను. ఫర్దర్గా మనం ముందుకెళ్దాం. ఓకే, మన ఎయిమ్ కార్ట్ ద్వారా ఏం చేస్తున్నామంటే ఒక సొంత LMS ప్లాట్ఫామ్ మరియు సోషల్ మీడియాని క్రియేట్ చేస్తున్నాం. ఇది రైతుల యొక్క ఫేస్బుక్, రైతుల యూట్యూబ్. కానీ గుర్తుపెట్టుకోండి, మా సైంటిస్టులతో మాకు సీక్రెట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని విషయాలు షేర్ చేయలేము అన్నమాట. కొంతమంది ఫార్ములేషన్స్ ఎట్లా అని చెప్పేసి అడుగుతారు రైతులు. సో అలాంటి విషయాలు మేము షేర్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు లైఫ్ ఇన్వెస్ట్ చేసి ఒక ప్రోడక్ట్స్ని వాటిని తయారు చేస్తారు. సో మనం ప్రోడక్ట్స్ వాడుకోగలం, కానీ మనం ఆ అన్రివీల్ అగ్రిమెంట్స్ ఉండడం చేత మనం ఆ ఎథిక్స్ అవి పాటించి వాటిని షేర్ చేయలేం. ఆల్ రైట్. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు మనము ఇది ఎలా చేస్తాము, ఏ రకంగా చేసుకొని పోతాము, ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి, సింపుల్గా షార్ట్ క్రిస్పీగా చెప్పాలి అంటే మనం వాడబోయే ప్రతి ప్రోడక్టు ఇక మీదట మనకు మ్యానుఫ్యాక్చర్ రేట్లోనే దొరకపోతుంది. చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. మన రైతులంతా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ వాడుతుంటారు. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ మినిమం 1200 నుంచి 1300 రూపాయలు ఉంటుంది. అదే మన ఎయిమ్ కార్ట్ అకాడమీ ద్వారా ఫార్ములేషన్ మన సైంటిస్టులు ఎవరైతే కనుక్కున్నారో డీలర్సు, డిస్ట్రిబ్యూటర్సు, రీటైలర్సు ఈ ముగ్గురిని అవాయిడ్ చేసేసి సేమ్ అదే ప్రోడక్ట్ మనకు 500 నుంచి 600 రూపాయల లోపల దక్కబోతుంది. సో మీలో ఎంతమంది సూపర్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఓకే, సో దీని తాలూకా ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు మనం ప్రతి వారం ఇలాగే కలుద్దాము. ఆ ప్రోడక్ట్స్ యొక్క సైంటిఫిక్ డేటా రిపోర్ట్స్ అన్నీ పారదర్శకంగా నేను మీ ముందు ఉంచుతాను. ఆల్ రైట్. సో ఇది మనం డెవలప్ చేయబోయే ఒక వెంచర్ ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా. జస్ట్ ఇమాజిన్, మన రోజు ఏదైతే ఉందో ఆర్కాస్ అవి మనం ఏదైతే కల్టివేట్ చేస్తున్నామో ఆర్కాస్ అవి రిలేటెడ్ కంప్లీట్ ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ప్లస్ ఈల్డింగ్ బూస్టర్స్. ఎందుకంటే వేరే ప్రోడక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిప్స్కి కానీ మైట్స్కి కానీ ఫంగిసైడ్ కానీ ఇలాంటివి మనం టెక్నికల్గా కెమికల్ బేస్డ్వి ఎక్కువ చేయలేమన్నమాట. దాని రిలేటెడ్ లైసెన్సెస్ అవి మన దగ్గర లేకపోవడం వల్ల ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ వీటి తాలూకా లైసెన్సెస్ అవి మనం ఆప్ చేసుకొని మన రైతులకు కావాల్సిండే ప్రోడక్ట్స్ మనమే లాంచ్ చేయబోతున్నాము. ఓన్లీ విత్ ది మ్యానుఫ్యాక్చరర్ కాస్ట్. నో డీలర్, నో డిస్ట్రిబ్యూటర్, నో రీటైలర్ అట్ ఆల్. సో మధ్యలో ముగ్గురు చైన్ తెంపేస్తే మనకు ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా చాలా తక్కువ ధరకే మనకు వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ppm నీమ్ ఆయిల్ మార్కెట్లో ఎంత రేట్ ఉంది? ఎవరికన్నా ఐడియా ఉందా? ప్లీజ్ టైప్ 10,000 ppm నీమ్ ఆయిల్.
ఎనీ ఐడియా? సో ఒక్క నిమిషం. సే 10,000 ppm నీమ్ ఆయిల్ తీసుకుంటే మనకు 800 రూపాయలు ఉంది. ఆల్ రైట్. సో ఇదే సేమ్ నీమ్ ఆయిల్ మనకు నాట్ ఈవెన్ 300-350 రూపాయలకి వచ్చేస్తుంది. మధ్యలో మనకు డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, రీటైలర్ లేడు. ఇది మనకు ఎంత యూస్ఫుల్లో మీరే ఆలోచించండి. సో మనం ప్రతిసారి ఎయిమ్ కార్ట్ ద్వారా ఏం చేస్తున్నామంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ మెనీ ఆపర్చునిటీస్. చాలామంది సైంటిస్టులు మనతో పాటు, రమేష్ గారు అదేనండి చెప్తాండేది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక వస్తువు తయారు చేయాలి అంటే ఏమవుతుంది అంటే, తయారు చేసిన వస్తువు డీలర్కి వస్తుంది, డీలర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి రీటైలర్కి వస్తుంది, రీటైలర్ తర్వాత రైతు మీరు కొంటారు. ప్రతి ఒక్కళ్ళు దాని మీద మార్జిన్ అనేది పెట్టుకుంటారు. ₹1 ప్రోడక్ట్ డీలర్ దగ్గరకు వచ్చేసరికి 1.5 అవుతుంది. ఆ 1.5 ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళేసరికి 2.5 అవుతుంది. ఆ 2.5 ప్రోడక్ట్ రీటైలర్కి వచ్చేసరికి ₹6 అవుతుంది. మీ దగ్గరకు వచ్చేసరికి అదే ప్రోడక్ట్ ₹8 అవుతుంది. మనం అదే ₹1 ప్రోడక్ట్ని, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిండే ప్రోడక్ట్ని డైరెక్ట్గా తీసుకుంటే మనకు అదే ₹1 వస్తుంది. ఆల్ రైట్. రమేష్ గారు, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? థ్యాంక్ యూ. సో ఇది మనం చేయబోయేది. అట్ ది సేమ్ టైం మనం అందుబాటులోకి తీసుకొని వచ్చే ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఎటువంటి ప్రోడక్ట్స్ అంటే సైంటిఫికల్గా అప్రూవ్డ్ ప్రోడక్ట్సే మనం అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఆల్ రైట్. సో అది. సో మనం ఆర్కాసవిక్ జంప్ అయిపోదాం. ఈ ఎవ్రీ వీకు బుధవారం సాయంత్రం 7 గంటలకు ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో ఇది ఎయిమ్ కార్ట్ ఈ అప్లికేషను ప్లస్ మన ఐఐహెచ్ఆర్తో ఇంక్యుబేషన్ ఇవి చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీలో ఎవరైనా కూడా పపాయా సీడ్ ప్రొడక్షన్, పపాయా అయితేనేమి, ఇందులో సీడ్ ప్రొడక్షన్ లాంటి చేసి, ఇప్పుడు నేను ఆర్కాసవి అనేది చేసి మన సాట్ రైతులకి ఎలాగైతే హెల్ప్ చేస్తున్నానో, మీరు పపాయా సీడ్ ప్రొడక్షన్ చేసి మీరు కూడా చదువుకున్న రైతులుగా సాట్ రైతులకి ఇలాంటి సీడ్ ప్రొడక్షన్ చేసి సీడ్స్ అది అమ్మచ్చు. సీడ్ బిజినెస్ ఈజ్ ది బిగ్గెస్ట్ బిజినెస్. ఇలాంటి ఆపర్చునిటీస్, వేరియస్ ఆపర్చునిటీస్ మనం కలిసికట్టుగా ఎట్లా ఎదగచ్చు, ఏ రకంగా చేసుకోవచ్చు అనేది ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఆర్కాసవి. మనకు అద్భుతమైన అవకాశాలు ఈ ఎయిమ్ కార్ట్ కమ్యూనిటీ ద్వారా రాబోతున్నాయి. ఓకే, ఆర్కాసవి అనేది ఇట్స్ ఏ స్మాల్ టినీ పీస్. ఓకే, సో లెట్స్ కమ్ టు ఆర్కాసవి. ఆర్కాసవి వచ్చేసరికి చాలామంది మిస్ చేస్తున్న యాజమాన్య పద్ధతులు నేను 5 టచ్ పేస్ చేస్తాను. మొట్టమొదటిది వీడ్ మేనేజ్మెంట్. ఓకే, సో వీడ్ మేనేజ్మెంట్లో వచ్చేసరికి చాలామంది కలుపు నివారణ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు. సో ప్లీజ్, మనం ఏదైతే భూమికి ఇస్తామో మన మొక్క తింటేనే అది ఖచ్చితంగా ఈల్డ్ అనేది వస్తుందన్నమాట. వీడ్ని వదలడం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్కకు కావాల్సిన మినరల్స్ అవి దాచిపెట్టుకున్న మినరల్స్ కూడా ఈ వీడ్ అనేది గుంజుకొని తినడం జరుగుతుంది. అందువల్ల మొక్క హెల్తీగా అనేది పెరగకపోవచ్చు. సో వీడ్ మేనేజ్మెంట్ ఈజ్ ది వన్ ఆఫ్ ది టాప్ ప్రయారిటీ థింగ్. 0 వీడ్ పాలసీ అనేది మెయింటైన్ చేయండి. పొలంలో అసలు వీడ్ అనేది లేకుండా మెయింటైన్ చేస్తే మరీ మంచిది. అందుకోసం అని చెప్పేసి మనము ఫార్మర్స్కి రికమెండ్ చేసిండేది వీడ్ మ్యాట్స్ అని చెప్పేసి. వీడ్ మ్యాట్స్ వేసుకోకపోయినా పర్లేదు, లేటర్గా మొక్కలు పెరిగిన తర్వాత అయినా కూడా వీడ్ మ్యాట్స్ మనం కవర్ చేసుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. సో రెండోది వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్. వాటర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే అయితే ఎక్కువ వాటర్ ఇస్తున్నారు, లేదంటే తక్కువ వాటర్ ఇస్తున్నారు. సో అలా కాకుండా మాయిశ్చర్ లెవెల్ చూసుకొని మనం వాటరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డిసీజ్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్. ఓకే, మన రైతులు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏది రోగం ఏది పురుగు అనేది కనుక్కోలేకపోతున్నారు. ప్రతిదాన్ని పురుగనే అనుకుంటున్నారు. ఆల్ రైట్. మన రోజులో తీసుకుంటే ముఖ్యంగా 3 నుంచి 4 తెగుళ్ళు అనేవి వస్తాయి. ఒకటి డౌనీ మిల్యూడ్యూ అనేది మీరు చూసింటారు. డౌనీ మిల్యూడ్యూ అంటే ఆకు
మీకు ఎల్లో కలర్గా మారిపోయేసి రాలిపోతుంది అనమాట పూర్తిగా. ఓకే, రెండోది పౌడరీ మిల్యూడ్యూ అంటారు. పౌడరీ మిల్యూడ్యూ వచ్చేసి సార్ దివ్యజ్యోతి గారు మ్యాక్సిమం ఏంటంటే వీడ్ మేనేజ్మెంట్ అనేది మాన్యువల్గా చేసుకుంటేనే, రోటోవేటర్ కానీ ఇవి చేసుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే ఈ హెర్బిసైడ్స్, ఈ ఫంగిసైడ్స్, సారీ వీడ్సైడ్స్ ఉంటాయి కదా, ఇవి అంత దృఢంగా ఉండే మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చంపేస్తాయన్నమాట. అలాంటి మొక్క ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మాన్యువల్ వీడ్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఆల్ రైట్, ఏవి లేవండి అలాంటివి, మొక్కకు హాని చేయకోకుండా ఇది చేసేదైతే ఏవీ లేవు వీడిసైడ్స్. సో డిసీజ్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయంటే డౌనీ మిల్యూడ్యూ ఉంటుంది. పౌడరీ మిల్యూడ్యూ అనేది చలికాలంలో మీరు చూస్తుంటారు, ఆకు మీద పౌడర్ లాగా ఉంటుంది, పౌడరీ మిల్యూడ్యూ అంటారు. అది ఒక ఫంగస్. దాని తర్వాత బోట్రేట్ బ్లైట్ అంటారన్నమాట. మీకు అత్యధికంగా వర్షం వచ్చినప్పుడు కానీ లేదా చలికాలంలో కానీ ఏమవుతుందంటే పువ్వు విచ్చుకోకుండా అలాగే ఎండిపోతుంది అనమాట, అది బోట్రేట్ బ్లైట్. సో దీన్ని మనం మామూలుగా తీసుకుంటే ఈ సాఫు, మెటాక్సిల్, బావిస్టిను ఈ ఫంగిసైడ్స్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వీటితో కంట్రోల్ కాలేదంటే నేటివో అనే దానికి వెళ్తే కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసరికి త్రిప్స్ చాలామంది ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. మీలో ఎంతమంది త్రిప్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్, ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. రమేష్ గారు, ఓకే. సో ఆయన ఇంకో రమేష్ గారు రాలేదా అండి, మీ డోన్ ఆయన? సో ఆయన బేసిక్గా మార్కెట్లో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఈ త్రిప్స్ కెమికల్స్ ఏం చేస్తున్నాయంటే ఈ త్రిప్స్ అనేవి అడాప్ట్ చేసుకొని వాటికి చనిపోవడం లేదు. అందుకోసం అని చెప్పేసి దీంట్లోకి ఇంకొన్ని ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్స్ ఈ కెమికల్తో పాటు మిక్స్ చేసి స్ప్రే చేస్తేనే త్రిప్స్ అనేది మనం అరికట్టగలుగుతున్నాం. సో లాస్ట్ టైం మనం రమేష్ గారికి కూడా పంపించినవి అవే అనమాట, చాలా క్లీన్గా పనిచేసినాయి. సో త్రిప్స్కి ఏమన్నా కావాలి అనుకునే, ఓకే, తోట కంట్రోల్లో ఉంది. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇంకో రమేష్ ఆయన డోన్ నుంచే. సో త్రిప్స్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతాయండి, భయపడాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాస్పెక్టివ్ వచ్చేసరికి ఈల్డ్ అండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క తోట మనం తీసుకుంటే దగ్గర ప్రతి ఒక్కళ్ళు మార్కెట్కి వెళ్తున్నారనమాట. ఫ్లవర్స్ మార్కెట్కి వేసే రైతులే చాలామంది ఇక్కడ ఉన్నారు, రైట్? సో మీలో ఎంతమంది ఫ్లవర్స్ మార్కెట్కి వేస్తున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. దివ్యజ్యోతి గారు, సో ఆల్మోస్ట్ రీసెంట్గా ప్లాంటేషన్ చేసిండే ఫార్మర్స్ తప్ప అందరూ ఓకే. ఆర్కాస్ అవి మార్కెట్కి వేయట్లేదా? ఓకే, ఫైన్ అండి జ్యోతి గారు. సో మీకు రీసెంట్గా ప్లాంటేషన్ చేసిన ఫార్మర్స్ కాకుండా మిగిలిన అందరూ ఆర్కాస్ అవి మన ఫ్లవర్స్ని మార్కెట్కి వేస్తున్నారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సాయినాథ్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళంతా మార్కెట్కి వేస్తూ ఉన్నారు అనుకుంటా నేను. ఓకే, సో ఇప్పుడు ఈల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఏంటంటే మనం కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకుని ఏం చేసామంటే ఆర్కాస్ అవికి ఏ పాయింట్ ఆఫ్ మన ఎక్స్ట్రాక్షన్స్ అవి ఇస్తే మ్యాక్సిమం ఈల్డ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఒక ఫార్ములేషన్ని మనం తయారు చేయించడం జరిగిందండి. అది మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ మనకు ఈ ఏదైతే ఉందో పర్మిషన్స్ అవన్నీ అయిపోతాయి. నెక్స్ట్ వీక్ నుంచి మన సేమ్ ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో ఇక్కడ ఇది ప్రస్తుతానికి మనకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో అది మారబోతుందండి. మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తుంది, ఫేస్బుక్ లాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. అది అప్లికేషన్ లాంచ్ అయినప్పుడు చెప్తాను. ఈ ప్రోడక్ట్స్లో లిస్ట్ అవుట్ చేసి పెడతాం అనమాట. సో ప్రోడక్ట్లోకి పోయేసి మీరు పర్చేస్ చేసుకుంటే ఆ ఫామ్ అది వస్తుంది. ఆ ఫామ్ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న నవతాకి డెలివరీ అయిపోతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ వీఆర్ స్ట్రీమ్ లైనింగ్. సో ఆ ప్రోడక్ట్ మనకు తీసుకుంటే నాట్ ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈల్డింగ్వి ఇవి ఇలాంటివి తీసుకుంటే మీకు ఈ నీమ్ ఆయిల్ ఇవి తీసుకోండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 800 to 700 ఈ రేంజ్లో ఉన్నాయి. మనకు 300 to 350 ఈ రేంజ్లో మనకు దొరికిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం
డీలరు, డిస్ట్రిబ్యూటరు, రీటైలరు వీళ్ళని అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మనకు చాలా తక్కువకే దొరికిపోతాయి. రెండో విషయం, నేను మరీ మన రైతుల్ని స్పెసిఫిక్గా కోరుకునేది ఏంటంటే, మార్కెట్లో ఏదైనా కూడా ఒకరికి పర్టికులర్గా రైతుకు సహాయం చేసేటప్పుడు చాలామంది ఇష్టపడరండి. ఇట్స్ ఎ బిజినెస్ థ్రెట్ టు దెమ్. మీరు ఎంతమంది అవుననుకుంటారు? పంపించచ్చండి. సో మీలో ఎంతమంది జ్యోతి గారు ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దీంట్లో మీకు ఏవైతే అనిపిస్తుందో నోట్ చేసుకోండి. వి విల్ డెఫినెట్లీ అడ్రస్. ఓకే, సో మీలో ఎంతమంది మనం మార్కెట్లో నిజంగా రైతుకు సహాయపడేవి ఏమన్నా చేస్తే వి విల్ గెట్ హిట్ బ్యాక్స్ అని నమ్ముతారండి మీరు? బికాజ్ ఎందుకంటే ఇది చాలా పాతుకుపోయిన వ్యవస్థ. ఆల్ రైట్, ఈ వ్యవస్థలో ఏంటంటే కార్పొరేట్స్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎంతమంది ఏకీభవిస్తారు? నేను చెప్పేది నిజమంటారా కాదంటారా? రమేష్ గారు, ఇది అర్థం కాకపోవడానికి ఏం లేదండి. ఇప్పుడు 900 రూపాయలు పడే ప్రోడక్టు డీలర్సు, డిస్ట్రిబ్యూటర్సు, రీటైలర్సు వీళ్ళెవరూ లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే మనం కొలాబరేట్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ని నేను మీకు అందించేటప్పుడు డీలర్సు, డిస్ట్రిబ్యూటర్సు, రీటైలర్సు మన గురించి తప్పుడు ప్రచారాలు చేయడం ఇలాంటివి ఉంటాయి అనేది విషయం చెప్తున్నా నేను. ఆల్ రైట్, సో అందరికీ అర్థమైందా? So I request everybody, please type, please respond to the chat. ఓకే, సో డెలివరీ ఛార్జెస్ అవి నేను మీకు చెప్తానండి. లెట్ us కంప్లీట్ ఇట్. మీకు ఏదైతే ఇది ఉందో, సో చాలామంది మన గురించి నెగిటివ్గా మాట్లాడడం కానీ లేదంటే ఇంకో విషయాల పరంగా ఇంకో రకంగా థ్రెడ్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేస్తారన్నట్టు మార్కెట్లో. బట్ ఐ నీడ్ మీ సపోర్ట్, నాకు చాలా అవసరం. ఎందుకంటే మనం ఒక చాలా పెద్ద స్టెప్ తీసుకుంటున్నాం మనం. ఆల్ రైట్, ఈ వ్యవస్థని, ఈ డీలరు, డిస్ట్రిబ్యూటర్, రీటైలరు ఈ వ్యవస్థలను అన్నీ కాదని చెప్పేసి స్లోగా ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనకు మిడిల్ మ్యాన్ కూడా లేకుండా మన ప్రోడక్ట్స్ని మనం అమ్మేటట్టుగా కూడా మనం బలాన్ని పుంజుకోగలం. ఆల్ రైట్, సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. నేను మీకోసమే పనిచేస్తున్నాను. ఈవెన్ ఐ డూ హ్యావ్ ఎ ఫ్యామిలీ. అందరిలాగే నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మనం పర్చేస్ చేసి కమిషన్స్ పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని సేల్ చేసినా కూడా జరుగుతుంది. బట్ ఈ ప్యాటర్న్ని మనం కట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ప్రయత్నానికి పూనుకున్నాం మనం. సో ఈ ప్రయత్నంలో నాకు ప్రతి రైతు సపోర్ట్ కావాలి. ఆల్ రైట్, సో ఇందులో మనకేంటంటే పర్మిషన్ లేని ఈ పెస్టిసైడ్స్ అవి పర్మిషన్ లేనివండి, అవి చేయలేము మనము. కాకపోతే కాపు అది మనకు బాగా వచ్చేటట్టుగా మైక్రోబియల్ కల్చర్స్ ఇవన్నీ మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆల్ రైట్, సో ఐ నీడ్ ఎవ్రీబడీ సపోర్ట్, నాట్ ఓన్లీ రమేష్ గారు, ఐ నీడ్ ఎవ్రీబడీ సపోర్ట్. ప్లీజ్ టైప్ ఇఫ్ యు ఆర్ సపోర్ట్ టు మీ ఆన్ దిస్ ప్రాస్పెక్టివ్. టైప్ ఐ సపోర్ట్, ప్లీజ్ టైప్ ఐ సపోర్ట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాసుదేవ్ గారు, థ్యాంక్స్ అలాట్ సాయినాథ్ రెడ్డి గారు. మనం ఒక్కొక్కళ్ళుగా ఎదిగితే ఏమవుతుందంటే అండి, సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఇప్పటివరకు మనం ఫార్మర్స్ ఎందుకు మిడిల్ మ్యాన్ ఈ సిస్టమ్ని బ్రేక్ చేయలేకపోతున్నారంటే, ఒక యాక్యురేట్గా మనకు ఒక యూనిటీ లేదు. ఆల్ రైట్, ఆ యూనిటీ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిదీ వ్యవసాయం అనేది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది. వ్యవసాయాన్ని బిజినెస్ లాగానే చూడమని చెప్తున్నాను నేను. అందుకోసం అని చెప్పేసి మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పడం అనమాట. ప్రతి ఒక్కళ్ళు బయట తీసుకుంటే రా మెటీరియల్ కోసం మనం హోల్సేల్లో కొంటున్నారు, వచ్చిన ప్రోడక్ట్ని రీటైల్ కానీ హోల్సేల్లో కానీ అమ్ముతారు. కానీ రైతు అనేవాడు ప్రతి ప్రోడక్ట్ని రీటైల్లో కొంటాడు, అవుట్పుట్ని మాత్రం హోల్సేల్లో అమ్ముతాడు. అది ఖచ్చితంగా రైట్ ప్రాస్పెక్టివ్ కాదని ఎన్నో రోజులు ఆలోచించి ఈ రకంగా మనం ఏదో చేయాలి అని చెప్పేసి వీఆర్ మూవింగ్ అహెడ్.
ఇప్పుడు లాంచ్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఏదో మనం గాలివాటానికి చేసే ప్రోడక్ట్స్ కాదండి. ఈరోజు మీరు యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఇవి ఓపెన్ చేస్తే చాలా ప్రోడక్ట్స్, ఈ మట్టి గలుపు, ఆ పేడ తీసుకో, ఇదే ఇవ్వకూడదు, అదే ఇవ్వకూడదు. సి దేర్ ఆర్ లాట్ ఆఫ్ బజ్ అండ్ నాన్ సెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వీ ఆర్ crisp to the point, which has developed scientifically, which is thriving results, which is accurate on papers as well as the fields. ఓకే, సో అలాంటి సైంటిస్టులతో కొలాబరేట్ అయి చేస్తున్న వ్యవహారం అన్నమాట. ప్లస్ అథెంటికలీ వీఆర్ గెటింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ పేపర్స్. ఆల్ రైట్, సో ఎయిమ్ కార్ట్ అనేది ఫర్టిలైజర్స్ ఇది కూడా సేల్ చేయొచ్చు అనే పేపర్స్ అవి క్రియేట్ చేస్తున్నాం. సో ఐ నీడ్ ఎవ్రీబడి సపోర్ట్. సో లెట్ అస్ గో విత్ ఇట్. దాని తర్వాత వచ్చేసి ఇప్పటిదాకా మీరు ఏం చేస్తున్నారంటే మొక్క నాటిన తర్వాత వ్యామ్ అనేది మనం ఏదైతే ఇస్తున్నామో కొన్ని నేను మీకు క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను. యాక్యురేట్గా ఈల్డ్ అనేది మనం తీసుకుంటే ఏమేం చేయాలి అని చెప్పేసి మనం ఇదివరకు మన ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదు. వేపపిండి బాగా వేసుకోవాలి. 1 kg వేపపిండికి దగ్గర 120 గ్రాముల డిఏపి వాడండి. ఓకే, చాలామంది అనుకుంటారు డిఏపి యూరియా వాడితే తప్పు కదా సార్ అని చెప్పేసి. బస్తాలు వాడితే తప్పు, కానీ బట్ యాక్యురేట్గా సిస్టమేటిక్ అప్రోచ్లో వాడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు కాంపోజిషన్ అది చెప్తానో సైంటిఫికల్గా టెక్నికల్గా ఒక ఫీల్డ్లో వాడిన తర్వాత వెదర్ సాయిల్ యాజ్ లూజన్ ఇస్ ఫర్టిలిటీ ఆర్ వాట్ అనే టెస్టింగ్ రిపోర్ట్స్ అవన్నీ చేసుకున్న తర్వాతనే ఇదైతే యాక్యురేట్గా పనిచేస్తుంది అని చెప్పడం అనమాట. 1 kg నీమ్ కేక్కి మీరు 120 to 100 grams డిఏపి వాడండి. ఆల్ రైట్, సో ప్లస్ అందులోకి మీరు బోరాన్ కానీ జింక్ కానీ దాని తర్వాత బోరాను, జింక్, మెగ్నీషియం ఇవి కూడా 100 to 120 grams 1 kg నీమ్ కేక్లోకి వాడి ప్రతి మొక్క దగ్గర 100 grams ఉండేటట్టుగా కొంచెం గుంత అదిలాగా తీసేసి, ఎప్పుడైనా కానీ ఎరువు వేసే పద్ధతి ఏంటి అంటే మనం మొక్క పైన మాత్రమే వేయకూడదండి. కొంచెం గుంతలాగా తీసేసి అందులో వేసేసి మట్టి కవర్ చేయండి. ఆల్ రైట్, సో ఇదొక పద్ధతి. ఒకవేళ మాకు వీడ్ మ్యాట్స్ ఉన్నాయి మేము వేసుకోలేము అనుకుంటే చాలా సింపుల్ వే నేను మీకు చెప్తాను. మీకు మార్కెట్లో సీవీడ్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా కాకుండా మన రైతులు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే వీడ్ మ్యాట్స్ అనేవి వెళ్తున్నారన్నమాట. సో ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని చెప్పేసి మనం డెడికేటెడ్గా డెవలప్ చేయడం జరిగింది. ఆ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి వాడతాము. ప్లస్ ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అవి ఇచ్చిన తర్వాత లేదు మీ ఇంకొక రైతులు నీమ్ కేకు ఇప్పుడు చెప్పిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడిన తర్వాత ఇదే డోసేజ్ వాడండి. దయచేసి ఎక్కువ వాడకండి. 1 kg వేపపిండికి 100 నుంచి 120 గ్రాముల డిఏపి, 100 నుంచి 120 గ్రాముల జింకు, 100 నుంచి 120 గ్రాముల బోరాను, 100 నుంచి 120 గ్రాముల మెగ్నీషియము, ఈ 3 చాలు. అలాంగ్ విత్ డిఏపి, జింకు, బోరాను, మెగ్నీషియము, డిఏపి. ఓకే, సో ఈ 4 కెమికల్స్ వాడతారు. వేపపిండితో పాటు వేస్తారు. నేను చెప్తాను మీకు కెమికల్స్. మనం ఎంతసేపు మాట్లాడి మళ్ళీ కెమికల్కే వెళ్తున్నాము అని చెప్పే పాయింట్ వస్తుంది. ఆటకే వస్తాను నేను. ఇవి ఇచ్చిన తర్వాత ప్రతి నెల ఇవి ఇవ్వాలి, ఎవ్రీ మంత్. ఆల్ రైట్, సో దాని తర్వాత వచ్చేసి ఈ నైట్రోజన్, పొటాషు, ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఈ కల్చర్స్ అవి దొరుకుతాయి. అవి మన ఎయిమ్ కార్ట్ దీంట్లోనే పెడతాం అనమాట. చాలా తక్కువ రేట్కే వస్తాయి అవి మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సొల్యుబిలైజ్ చేసి మొక్క ఫాస్ట్గా తీసుకునేటట్టుగా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం వ్యామ్ అనేది ఇస్తున్నాం. వ్యామ్ అనేది ఏం చేస్తుందంటే పీచు వేరు, తెల్లవేరుని చాలా ఎక్కువగా బలంగా పెరిగేటట్టు చేస్తుంది. పీచు వేర్లే ఎక్కువ అధిక మోతాదులో ఫుడ్ని కన్జ్యూమ్ చేసి మొక్కకు అందించడం జరుగుతుంది. ఆల్ రైట్, సో దీనికోసం అని చెప్పేసి ఎవ్రీ మంత్ మనం ఇది ఇచ్చిన తర్వాత వ్యామ్ అనేది వాడతాం. ప్లస్ అలాంగ్ విత్ ఈ మైక్రోబ్స్తోనే మనం యాజ్ ఈక్వలెంట్ యాజ్ మన పొలంలోనే బస్తాలు యూరియా కెమికల్ది కాకుండా ఆర్గానిక్ మ్యాటర్ని మనం డెవలప్ చేసుకుంటాం.
ఆల్ రైట్, మీలో ఎంతమందికి ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎంతమంది నేను చెప్పేది నోట్ చేసుకుంటున్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. థ్యాంక్ యూ. సో రెండోది వచ్చేసి మన ఫ్లవరింగ్ గ్రోత్ ప్రమోటర్ అని చెప్పేసి ఒకటి డెడికేటెడ్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నాం మన ఆర్కాసవికి. ఓకే, ప్రొడక్షన్ కాస్ట్ 380 రూపాయలు పడుతుంది, సెల్లింగ్ కాస్ట్ 400 రూపాయల వరకు ఉంటుంది. దట్స్ ఇట్. మనకు ప్రొడక్షన్ కాస్ట్ 380 రూపాయలు పడుతుంది, అది మన సెల్లింగ్ కాస్ట్ 400 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే లాజిస్టిక్స్ ఇవే ఉంటాయి కదా. సో లేబులింగు దీనికోసం మాత్రమే. డబ్బా 10 రూపాయలు ఉంటుంది, లేబులింగ్ ఇంకో 10 రూపాయలు అనుకోండి. ఆల్ రైట్. సో మీకు ఒక 1 లీటర్ వచ్చేసి 400 రూపాయలు మాత్రమే మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే అదొక్కటే ప్రస్తుతానికి మనం చేయిస్తున్నాం. మిగిలిండే ఈ మైక్రోవేవ్ కల్చర్స్ కానీ ఇవన్నీ ఇంకా ప్రైజెస్ అది డిసైడ్ కాలేదు. ఈ వీక్లో ఏదైతే జరుగుతుందో నేను మీకు వచ్చే బుధవారం నేను మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. సో ఈ పర్టికులర్ ఏదైతే ఉన్నాయో వీటితో ప్రస్తుతానికి మనం కల్టివేషను అది చేసుకుంటూ వెళ్తే ఈల్డ్ అది ఎక్కువ వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన సాయిల్ని రిట్రైవ్ చేసుకుంటా అత్యధికంగా ఈల్డ్ ఎట్లా పొందాలా ఏం కథ అనేది మనం ప్రోగ్రెసివ్లో చేసుకుంటూ వెళ్దాం. ఆల్ రైట్. సో ఇది ప్రస్తుతానికి స్టోరీ. ఏమన్నా క్వశ్చన్స్ అవి ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్స్. ప్లీజ్ ఆస్క్ ది క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి. సార్ అది ట్రిప్స్కి మెడిసిన్ మేడం, బస్ బవలోనియా అదేదో చెప్పారు. బవేరియా బ్యాసియానా అని చెప్పేసి మైక్రోవేవ్ కల్చర్స్ మేడం అవి. ఫర్ ఎగ్జాంపుల్ బవేరియా బ్యాసియానా అనేది మీరు చాలామంది ఏం చెప్తారంటే ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోనస్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఎక్స్పోనస్, డెలిగేటు ఇవి. సో ఇన్ఫ్యాక్ట్ వాటితో పాటు కూడా కలిపి స్ప్రే చేయొచ్చు, చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ అది డ్రిప్లో పంపించకూడదు కదా సార్, స్ప్రే కదా? మీకు త్రిప్స్ మీకు ఎప్పుడే కానీ త్రిప్స్ డ్రిప్లో పంపిస్తే తగ్గవండి, స్ప్రేనే చేయాలి. పక్కన ల్యాండ్ మీద కూడా స్ప్రే చేయాలి. అది మీరు నీమ్ ఆయిల్ ఈ బవేరియా బ్యాసియానా అనేది సాయిల్ మీద స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు బోరాన్ బవేరియా భాష సార్ మాకు బవేరియా భాష అందుబాటులో లేదు సార్. అది నేను అదేనండి చెప్తాండి. అది మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపల మనకు పర్మిషన్స్ అవన్నీ వస్తాయి. మన ఎయిమ్ కార్ట్ నుంచి ఆర్డర్స్ అవి ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బుధవారం నేను మీకు దాని గురించి పూర్తిగా అప్డేట్ ఇస్తానండి. ఇప్పుడు సార్ గ్రోత్ ఇస్తారు కానీ ట్రిప్స్ మాత్రం మనకు అదేనండి. మనకు గ్రోత్ కూడా ఏంటంటే రమేష్ గారు, మీరు మొన్న మీ ఇంకొక రమేష్ గారు ఉన్నారు చూడండి, ఆయన నాకు ఫొటోస్ షేర్ చేశాడు. ఓకే, 2 గ్రోత్ ప్రమోటర్లు ఒకటే సరిపోతుంది. 2 గ్రోత్ ప్రమోటర్లు, ఇంకోటి మోనోక్రోటోఫాస్ మీకు మీ ఏరియాలో కూడా దొరికేది, అవి 3 డబ్బాలు. వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ అంతా దగ్గర మొత్తం పంపించారు. అంత అవసరం లేదు కదా సార్. నేను అందుకే రమేష్ గారిని కూడా అడిగాను అనమాట, ఎందుకు ఇన్ని తీసుకున్నారు మీరు, ఎందుకు మీకు దొరకవాడా అని అడిగితే, ఏమో సార్ మీరు చెప్పారని చెప్పేసి ఆయన పంపించాడు అన్నారనమాట. సో ఈ రీటైలర్ని ఆర్డర్ పెట్టాను సార్. నిన్న కూడా అవి అక్కడ నుంచి తెప్పించుకున్నాను సార్. డెలిగేట్ ఇంకా 2, ఒకటి గ్రోత్ ప్రమోటర్, ఒకటి అవే ఇచ్చాడు సార్ మళ్ళీ. నేను అదేనండి, నేను గ్రోత్ ప్రమోటర్స్ అవి మనం వర్కౌట్ చేస్తున్నాం. చాలా తక్కువ రేట్కే మన పడే రేట్ మీద ఇంకో 20 రూపీస్ ఉంటుంది. 10 రూపాయలు బాటిల్కి, 10 రూపాయలు లేబులింగ్కి, అంతే. అది చేయండి సార్, మంచి పని. మాకల్లా ఇక్కడ గ్రోత్ ప్రమోటర్లు వేరే నాకు రమేష్ గారు నాకేంటంటే అండి, నాకు మీ వైపు నుంచి కమిట్మెంట్ కావాలండి. ఎందుకంటే నేను రిస్క్ చేసి మీకోసం చేస్తున్నాను. ఎందుకంటే రైతులకి ఏదైతే మంచి చేస్తామో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ టార్గెట్ ఆల్వేస్. ఓకే, ఇంతకుముందుకు కూడా అన్నారు సార్ వాళ్ళు, కొద్దిగా మంది అన్నారు వాళ్ళ
మొక్కలు నాటితే వాళ్ళ మందులే కొట్టాలంటే పర్లేదు మేము కొట్టుకుంటామని చెప్పేసాం సార్ అప్పుడే. ఓకే. ఈ రోజు వరకు కూడా మేము మా మందులు తీసుకోండి ఎవరి దగ్గర చెప్పలేదనమాట. ఇది ఎందుకు చెప్పలేదు స్టార్ట్ కానీ ఫస్ట్ చేస్తున్నానంటే వాళ్ళు అండి, వేరే వాళ్ళు అన్నారు సార్. ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే రమేష్ గారు, చాలామంది రైతులు మమ్మల్ని అడుగుతున్నారు సార్, మొక్కలు ఇస్తున్నారు, మందులు మీరే మొన్నటి వరకు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు వీటి మీద. ఎందుకంటే ఈ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మనం మరీ అదే రచలోకి ఎందుకు పోవాలి అని చెప్పేసి. బట్ సైంటిఫికల్గా కొంతమంది సైంటిస్టులతో కొలాబరేట్ అయిన తర్వాత వాళ్ళ స్కిల్ మనం రీటైన్ చేసుకొని అదే తక్కువ రేటుకి మనం ప్రోడక్ట్ ఇస్తే ఆ సైంటిస్ట్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తే గిన అది ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటి కనుక్కున్నప్పుడు బాగుంటుంది సార్. ఆ చదువుకున్న వ్యక్తికి 10 మంది రైతులు నా ప్రోడక్ట్ వాడి బాగుంది సార్ అని ఫీడ్బ్యాక్ ఇస్తే హీ ఫీల్ హ్యాపీ కదా. హ్యాపీగా ఉంటారు సార్. సైంటిస్టులు కూడా డైరెక్ట్ రైతులకు వస్తే కూడా వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు సార్. సో అదేనండి మేము చేస్తాండి అది ఇప్పుడు. సరే. సో డిఫాల్ట్గా ఏంటంటే మనం ఒక కమ్యూనిటీ మోడల్లో ఎదుగుదాం సార్. ఇది ఒక చిన్న ఆర్కాసవి అనేది చిన్నది. మీరు ఆయన రమేష్ గారి తోట చూశారు, నేను తీసేస్తాను సార్ అన్నాడు ఆయన. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా చెప్పండి. సార్ తోట చూశాను, అతను మొగ్గలల్లా పెరిగేసి చాలా తిప్పలు పడినాడు సార్. కానీ ఇప్పుడు తోటకల్లా పోతే చాలా క్లారిటీగా ఉన్నాయి సార్ పూలు. సో ఈరోజు ఎట్లా ఉందండి. సో సూపర్ సార్. ఇది రమేష్ గారు 9 సంవత్సరాలుగా నేను ఇదే చేస్తానండి. నాకు 9 సంవత్సరాలుగా ఐ హ్యావ్ గివెన్ మై హోల్ లైఫ్ టు ఇట్. మాకు కూడా కొద్దిగా భయం అవుతుంది సార్, ట్రిప్స్ ఎక్కువ ఉంది. కానీ అతని తోట చూశాక కంట్రోల్ చేసుకుంటానే ధైర్యం ఉంది సార్. అంటే కంట్రోల్ అవుతుందండి, అది పెద్ద సమస్య ఏం కాదు. మీకు అన్ని రకాలుగా అన్నీ కంట్రోల్ అవుతాయి. ఇందులో కంట్రోల్ కాకపోవడానికి ఏం లేదాడ. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే వచ్చే వారం మనం చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. మనం మార్కెట్ లేదు, మార్కెట్ చేసుకోవాలా, చాలామంది తక్కువ రేటుకి అడుగుతున్నారు, ఇలాంటి సమస్యలన్నీ మనం మాట్లాడుతున్నాం. బట్ మీలో ఎంతమంది మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి యాక్యురేట్గా యాక్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఐ కుడ్ ఏబుల్ టు సీ ఎవ్రీ వన్. రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు క్రియేట్ యువర్ ఓన్ మార్కెట్. మనం బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలండి. మా నర్సరీస్ దగ్గరకు వచ్చారు మీరు, వీరప్పన్ లాంటి ఒక కాలాంతకుడు ఉండే ఏరియా ఇది. ఇంత పెద్ద అడవిలో ఉండే ఇంత మార్కెట్ క్రియేట్ చేసినాం మేము. ఈరోజు మీరు మనతో కమ్యూనికేట్ అవుతున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ మార్కెటింగ్. అవునంటారా కాదంటారా? హౌ మెనీ ఆఫ్ యూ విల్ యాక్సెప్ట్ ఫర్ ఇట్? రైట్. మేము ఏదైతే నేను స్ట్రాటజీస్ ఫాలో అయ్యానో, ఏదైతే మేము చేసుకుంటా ఇంత దూరం వచ్చానో ప్రతిదీ ఓపెన్గా నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఎదగాలి కదా, ఆ ఎదగాలి అనే ఇంట్రెస్ట్ మీకు రావాలి కదా. రైట్. ఇది మనం ఎంత నేర్చుకుంటే అంత ముందుకు వెళ్తామండి. సార్ సార్ నమస్తే సార్. నా దగ్గర ఇది ఉంది సార్, కల్చరు ఎన్పికే ఉంది, ఏది బవేరియా బాసియానా, తర్వాత వేస్ట్ డీకంపోజర్, 10 కల్చర్స్ అన్ని కలిపి ఒక మా హార్టికల్చర్ ఆఫీసరు వేరే వాళ్ళ నుండి చెప్తే నేను తెచ్చుకున్నాను. అదైతే చేస్తున్నా. ఓకే. ఒకసారి ఏమో 25 లీటర్లు వదిలినాను దానికి. ఓకే సార్. మన దీనికి అంటే కల్చర్స్ ఎక్కడ చేస్తున్నారు సార్? అంటే మీరే చేస్తున్నారా, లేదంటే ఏదైనా ల్యాబొరేటరీ నుంచి డైరెక్ట్ తెప్పించుకొని అట్లా వదులుతున్నారా, లేదు మీ దగ్గర మళ్ళీ మల్టిప్లికేషన్కి ఏమైనా ప్రొసీజర్ చేస్తున్నారా మీరు? సార్ అది వచ్చి వేరే వేణుగోపాల్ రెడ్డి అని అది కటార్పల్లిలో ఒక అతను తీసుకొని ఉన్నాడు సార్. మా హార్టికల్చర్ ఆఫీసరు ఆయనకు చెప్పినాడు. ఆయన చెప్తే ఆయన నాకు ఒక 10 లీటర్స్ తెప్పించినాడు. 10 లీటర్స్ లేకి ఇంకా మిగతా రిమైనింగ్ 200 దాంట్లోకి వాటర్ బట్టి 2 kgs బెల్లం వేసి అది చేసినాను సార్. ఇప్పటికైతే ఒక 25 లీటర్ల మట్టుకే పంపినా, నేను ఆయన చెప్పింటే పంపినాను సార్. బేసిక్గా ఏంటంటే సార్, చిన్న క్లారిటీ ఇస్తా చూడండి. ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ కానీ జీవామృతం కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఏదైతే మల్టిప్లికేషనో అది మన ఇంటి దగ్గర మనం చేసుకుంటామో, ఆ ఇంక్యుబేషన్ చేసే ఇది మనం ప్రొసీజరు అది మన ఇంటి దగ్గర చేయలేం సార్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్స్ రైజ్ అవుతుంటాయి, తగ్గుతుంటాయి. ఆల్రైట్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం మల్టిప్లై చేసే ప్రాసెస్లో చెడ్డ మైక్రోబ్స్ని కూడా మల్టిప్లై చేస్తాం, ప్యాథోజన్స్ని కూడా మల్టిప్లై చేస్తాం. ఓకే. సో టెక్నికల్గా తీసుకుంటే సైంటిఫికల్గా CFU అంటారు సార్, కౌంట్ ఫర్ యూనిట్ అంటారు.
సో ల్యాబొరేటరీలో ఇట్లా చేసే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బవేరియా బ్యాసియానా అని ఉంది. మీకు బవేరియా బ్యాసియానా కల్చర్ అది నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత బెల్లం ఉంది. బెల్లం మీరు వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని వేసి బవేరియా బ్యాసియానా అనేది వేసిన తర్వాత బవేరియా బ్యాసియానాతో పాటు సో ఎక్స్ అండ్ వై జెడ్ మీకు ఆ మైక్రోబ్స్ కూడా మల్టిప్లై అవుతాయి. అవి మొక్కకు మంచి చేసేవో చెడ్డ చేసేవో టెక్నికల్గా మనం కనిపెట్టాలి అంటే మన లైఫ్ టైం సరిపోతుంది. దాని బదులు ల్యాబొరేటరీలో చక్కగా తయారు చేసిన మన క్లీన్గా సిఎఫ్యూ కౌంట్ ఉన్నవి తీసుకొని చేసుకుంటే మనకు సార్ నా అనుభవం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైతే వేస్ట్ డీకంపోజర్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసిన తర్వాత ల్యాబొరేటరీకి నా మెటీరియల్ తీసుకొని పోతే సిఎఫ్యూ అనేది చాలా వరెస్ట్గా ఉంది. అట్ ది సేమ్ టైం వేరే వేరే ప్యాథోజన్స్ కూడా అందులో ఉన్నాయి సార్. అవి మొక్కలు మంచి చేసేవో చెడ్డ చేసేవో తెలియదు మనకు. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ఎక్కడ కల్చర్ తెచ్చుకున్నారంట సార్, అది ఆయన డెవలప్ చేసినాడు. అదే సార్ అది ఏంటంటే సార్ మీకు నేను నెక్స్ట్ వీక్ అట్లా మనకి ఎవరైతే ఈ కల్చర్స్ ఇవి ప్రమోట్ చేస్తారో వాళ్ళ ల్యాబొరేటరీకి వెళ్ళి నేను క్లీన్గా వీడియోస్ అవి తీసుకొని వస్తాను. సో ల్యాబ్ అంటే ఎలా ఉంటుంది అనేది, ఇనాక్యులేషన్ అయితేనేమి ఇంక్యుబేషన్ అయితేనేమి ఇవన్నీ క్లీన్గా ఎట్లా ఉంటాయి ఏమి అనేది క్లీన్గా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆయన అంటే జామ చెట్లకు తీసుకొచ్చినాడంట సార్. అదే సార్ ఈ రోజు ఫుల్ ఇంటరాక్షన్ వచ్చింది మీతో అడగడానికి. ఓకే, సో ఇంకా 2 సార్లు మ్యామ్ వేసినాను సార్. ఓకే సార్, మిగతాది ఎట్లా అనేది మీరు చెప్తారని వెయిట్ చేస్తాను. మిగిలిండే కూడా పంపేయండి సార్. మీ దగ్గర ఉన్న కల్చర్స్ అంతో ఎంతో దాంట్లో మైక్రోబ్స్ కౌంట్ అయితే ఉంటాయి. యాక్యురేట్గా అయితే మనకు ఏమవుతుందంటే మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పెట్టిండే బెల్లం ఖర్చు కూడా మైక్రోబ్స్ రావు సార్, అన్నీ కూడా ఉండవు. అవునవును. సో బెల్లం ఈరోజు ఎంత ఉంది సార్ రేటు? 80 రూపాయల? 60 రూపాయలు మాకు. 60 రూపాయలు ఇక్కడ. ఆహాహా. సో అట్లా అనమాట. మీకు నెక్స్ట్ ఇది వచ్చేసి ఈల్డ్ ఎన్హాన్సర్ అది తయారు చేపిస్తున్నాం సార్, అదొక అప్డేటు. అట్ ది సేమ్ టైం ఈల్డ్తో పాటు వచ్చేసి ఈ మొక్కకు కావాల్సిందే ఈ బోరాను, ఈ జింక్, ఈ మెగ్నీషియము, కాల్షియము, ప్లస్ సీవీడ్ ఎక్స్ట్రాక్షను, ప్లస్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు, ఇవన్నీ ఫార్ములేషన్స్ అవి మాట్లాడి పెట్టినాం అనమాట వాళ్ళతో మన సైంటిస్టులతో. అది క్లీన్గా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్కే వచ్చినాయంటే ఇట్ ఈస్ వెరీ లెస్సర్ ప్రైస్ వీఆర్ గోయింగ్ టు గెట్. అది మన బోరాను స్ప్రే చేసాం సార్. బోరాను అవన్నీ మీరు బోరాను సాయిల్కి ఇవ్వండి సార్, స్ప్రే ఏం చేయకండి, సాయిల్కి ఇవ్వండి. ఇప్పుడు నిన్న అతను జింక్ ఇచ్చినాడు సార్ దీనికి ఇమ్మని, ఏది సాయిల్కి ఇమ్మని. అదే సార్, సాయిల్కి జింక్, బోరాను, మెగ్నీషియం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇవ్వండి సార్. 3 కలిపినవి లేవంటే సార్. మన బోరాను లేదు సార్, సపరేట్గా అయినా ఉండేటివి తీసుకొని కలిపి మీరు పంపించచ్చు. 3 కలిపే పంపించచ్చు ఒకేసారి. సాల్యుబుల్ ఉన్నాయి నా దగ్గర, మెగ్నీషియం ఉంది సార్ ఆల్రెడీ. అదే పంపించండి సార్, ప్యాకెట్ తీసుకోండి. అదే పంపించండి. ఎంత పడుతుంది సార్ మెగ్నీషియము? క్యాలిక్యులేట్ చేసుకోవాలా 100 ప్రకారం, అది సాల్యుబుల్ అయితే. సార్ సాల్యుబుల్ అయితే మీరు దీంతో పాటు కలపాల్సిన అవసరం లేదు సార్. వాటర్ సాల్యుబుల్ అయితే డైరెక్ట్ డ్రిప్ నుంచే పంపించండి. అదే ఎంత క్వాంటిటీ పంపాలి సార్? అది డిపెండ్స్ ఆన్ కంపెనీ సార్. కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే పర్సంటేజ్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అనమాట. మీరు 1 ఎకరానికి అని అడిగితే అది మ్యానుఫ్యాక్చర్ చేసిండే కంపెనీ వాళ్ళే చెప్పగలరు. అది వాటర్ సాల్యుబుల్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలాగ్రో కంపెనీ వాడు ఉన్నాడు, వాడు 1.5 kgనే చాలంటాడు. హెవీ కాన్సన్ట్రేటెడ్లో ఉంటుంది అది. ఈ మిగిలిండే కొన్ని కంపెనీలు అయితే 5 kgలు వదలండి అంటాడు, కొన్ని కంపెనీలు 10 kgలు వదలండి అంటారు అనమాట. ఇట్ వేరీ అవుతుంది సార్. అది జింక్ అయితే వదిలేస్తున్నారు సార్ టుమారో. వదిలేసేయండి సార్ మీరు. డ్రిప్లో వదలమన్నారు, వద్దులే డ్రిప్లో వదలండి సార్. అవును సార్. మనం ఏ రకంగా ప్రాక్టీస్ చేసుకొని పోవాలంటే యాజమాన్య పద్ధతులు. రామకృష్ణ గారు నేను చార్ట్ చేస్తానండి, ఇది చెప్పిన తర్వాత ఖచ్చితంగా చార్ట్ చేస్తాను. మనం మెన్షన్ చేసుకోవాల్సిందే విషయాలు ఏంటి అంటే వాటర్ మేనేజ్మెంటు, డిసీజ్ మేనేజ్మెంటు, పెస్ట్ మేనేజ్మెంటు, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్తో పాటు ముందుగా మనం వీడ్ మేనేజ్మెంట్ అనేది 0 చేసుకోవాలి. ఈ వీడ్స్ అనేవి 0 అయినాయంటే ఆల్మోస్ట్ మిగిలిండేవి కూడా చాలా తక్కువ మోతాదులోనే మీకు అఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అన్నిటికీ మూల కారణం కలుపే. ఓకే, మీరిచ్చే ఏదైతే బలం ఉందో అది కూడా మొత్తం కలిపే తింటుంది.
అవును. ఓకే. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే ఎవ్రీ మంత్ మనం చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ లేదు నాకు ప్రతి నెల ఈ నీమ్ కేక్ కానీ ఈ డిఏపిస్ కానీ ఇవి ఇచ్చుకోవడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుంది, లేబర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే చెప్పాలి అంటే మీకు నానో యూరియా వస్తుంది, నానో డిఏపి వస్తుంది, 1/2 లీటర్ పర్ ఎకర్. ఓకే. ప్లస్ మనం కొన్ని తయారు చేపిస్తాను అన్నమాట, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇలాంటివి. అది ఇది కలిపి డ్రిప్ నుంచి పంపించేసినా చాలు. దాంతోపాటు సపరేట్గా ఇది పంపించిన ఓ 2-3 డేస్కి వ్యామ్ అనేది వదిలి ప్లస్ స్ప్రేయింగ్కి దానికి ప్లాంట్ ఈ ఫ్లవరింగ్ బూస్టర్స్ అవి మీరు స్ప్రే చేస్తుంటే మీకు మీ భూమి గుల్ల కాదు. అట్ ది సేమ్ టైం మైక్రోబ్స్ కౌంటు మనం మైక్రోబ్స్ పంపిస్తూ ఉంటాం. సేమ్ టైము ఈల్డింగ్ ఎన్హాన్స్ చేసుకునేదానికి మనం ఇచ్చిండే ఏదైతే ఫర్టిగేషన్ అది ఉందో సాయిల్ మొక్క తీసుకోవడానికి కావాల్సిండేవి కూడా మైక్రోబ్స్ చేసి పెడుతుంటాయి మనకు పనులు. సంవత్సరానికి ఒకసారి కావాలన్నా ఈ ప్యాడెర్వో అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నానో డిఏపి సార్ ఇప్పుడు సార్ ఇబ్బంది ఏం లేదు. సార్ ఓకే. ఇప్పుడు ఈ రకంగా మేము ఈల్డ్ అది ఎట్లా కుదిరింది అంటే వీ ఫాలో సింపుల్ అండ్ బేసిక్ థింగ్స్ సార్. చాలా సింపుల్గా చాలా బేసిక్స్ థింగ్స్ మేము ఫాలో అయ్యామన్నమాట అప్పుడు. సో అందుకని చెప్పేసి ఈ రిజల్ట్స్ అవి క్లీన్గా ఉంటాయి సార్ మాకు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 3 to 4 years బ్యాక్ వీడియో. కంప్లీట్గా పూర్తి కెమికల్లో చేయలేదు నేను, అట్లని చెప్పేసి పూర్తి ఆర్గానిక్లో చేయలేదు. వి మిక్స్ ది కాంబినేషన్, ఏ మొక్క ఏది ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏది మనం ఏ టైంలో చేసుకోవాలి, ఒక రెగ్యులర్ క్యాలెండర్ మెథడ్లో చేసుకుంటే ఇది ఆల్మోస్ట్ అప్పటికే ఒక 4 years ప్లాంట్ అండి. బట్ ఎవ్రీ ఇయర్ ప్రూనింగ్కి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం ఈ మొక్కల నుంచే మీ మొక్కలు కూడా వచ్చాయి. దిస్ ఈజ్ మదర్ బ్లాక్. ఓకే. సో ఎందుకంటే మదర్ బ్లాక్ చాలా హెల్తీగా క్లీన్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కొన్ని లక్షల మొక్కలు ఇక్కడ నుంచే తయారవుతాయి కాబట్టి మదర్ బ్లాక్ చాలా హెల్తీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో చార్ట్ అది మీరు అన్నట్టుగా నేను ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ మనం గ్రూప్ దీంట్లో పెట్టానమాట నేను ఒకసారి చార్ట్. సో ఇంకోసారి చార్ట్ అది ప్రిపేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మనకు నెక్స్ట్ వీక్ నుంచి మెల్లగా ఈ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇక్కడ మన ప్రోడక్ట్స్ విల్ బి లిస్టెడ్. యూ కెన్ ఆర్డర్ ఓవర్ హియర్. సార్ కటింగ్ ఎప్పటి నుంచి పెట్టాలి సార్? 1 year తర్వాతనా సార్? 14 నుంచి 18 నెలల మధ్యలో మొక్క అనేది ప్రూనింగ్కి వెళ్ళాలి సార్. అది ఏ టైంలో పెట్టాలి సార్? సార్ ఎండాకాలం పెట్టకూడదు సార్. చాలామంది మాకు పాత రైతులు ఉన్నారనమాట, మమ్మల్ని కాంటాక్ట్ కారు, కన్సిడర్ చేయరు. సో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఇచ్చేసుకుంటూ పోతారనమాట. కొంతమంది రీసెంట్ మామూలుగా ఏంటంటే దీపావళి అయిపోయిన తర్వాత అప్ టు జనవరి వరకు ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ ది ప్రూనింగ్ అండి. బట్ ఈ టైంలో ఏంటంటే అయ్యప్ప స్వామి సీజను ఇవన్నీ ఉంటాయి, ఈసారి చేసుకోలేము అంటారు కాబట్టి అదే ఇది అంటారు కాబట్టి అట్లీస్ట్ మనం ఈ వర్షాలు పడేటప్పుడు చేసుకున్నా కూడా ఓకే అండి, సర్వైవ్ అవుతాయి. మనం వర్షాలు పడేటప్పుడు చేసుకోకుండా అప్పుడు కూడా సీజన్ ఉంది, అప్పుడు కూడా మనకు రేటు పోదు అనే ఉద్దేశంతో ఉన్నాం అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమ్మర్ టైంలో చేసుకొని ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏంటంటే ఆయన కూడా మన రైతే, దే ఆర్ ఫ్రమ్ ఈ పూతరేకులు వస్తాయి చూడండి, అది ఏమూరు అంటే ఆత్రేయపురం ఫార్మర్ రాజుగారు అని చెప్పేసి మంచి ఎక్సలెంట్ తోట, చాలా మంచి తోట. మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎట్లుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎండ ఫిబ్రవరి ఎండ్లో చేశాడండి ప్రూనింగ్ ఆయన. ఈ రోజుకి ఆయన తోట లేదు, అదే లాస్ట్. ఇంకా ఓకే సార్, మాది జూన్ వద్దలు పెట్టవచ్చు కదా సార్? అట్లయితే మీకు తొలిచూరు వర్షాలు పడతాయి చూడండి సార్, వర్షాలు పడినప్పుడు స్టార్ట్ చేసుకోండి.
అదే జూన్లో స్టార్ట్ అవుతాయి సార్ వర్షాలు, అప్పుడు పెట్టుకోవచ్చు. జూన్ ఆ టైంలో పెట్టుకోవచ్చు మీరు. అదే మొన్న వాట్సాప్ మొన్న వీడియోలు పెట్టారు మీరు స్టేటస్లా, సార్ అది కటింగ్ వేరే చేసుకోవచ్చు. వెరైటీ సార్ అది. సో వేరే వెరైటీ. అది వేరే వెరైటీ. అది రోజ్ టీకి, రోజ్ ఆయిల్కి, రోజ్ వాటర్కి, దీనికి అయ్యే రోజ్ అనమాట అది. సో అది పూర్తిగా పెట్టుకున్నా కూడా అప్పుడు కూడా శ్రావణ మాసం అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పటికల్లా వచ్చేస్తాయి సార్. జూన్లో పెట్టుకోవచ్చు సార్. అది పూర్తిగా ఆర్గానిక్లో చేసేదండి ఆ రోజు. ఓకే ఓకే సార్. ఓకే. సో ఇది చార్ట్ అది చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి మనం ఎవ్రీ వెడ్నెస్డే ఇట్లనే కలుద్దామండి. మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఫొటోస్ అవి అది బైబ్యాక్ అంటే మీకు ఎన్పిఓపి ఎన్ఓపి సర్టిఫికేషన్ కూడా ఉండాలి జ్యోతి గారు. సో ఇట్ హ్యాస్ టు గ్రో ఇన్ ఏ ప్యూర్లీ ఆర్గానిక్ వే. మీకు ఆ ఆర్గానిక్ సర్టిఫికేషను అది తీసుకుంటే ఖచ్చితంగా బైబ్యాక్ అనేది ఉంటుందండి. అంటే అది గ్రీన్ హౌస్లో చేయొచ్చా సార్? గ్రీన్ హౌస్ అవసరం లేదండి. గ్రీన్ హౌస్ మీకు అన్నెసరీ ఎక్స్పెన్స్ కదా. నార్మల్ ల్యాండ్లోనే చేయొచ్చు. నార్మల్ ల్యాండ్లోనే చేయొచ్చండి, ఓపెన్ ఫీల్డ్. అది ఎంత పడుతుంది సార్ మన నర్సరీ మొక్క అది తక్కువే పడుతుందండి. 20 రూపాయలు, 15 నుంచి 20 రూపాయల మధ్యలో దొరికిపోతుంది మీకు ఆ మొక్క. వెరైటీ ఏది సార్ అది? అది సపరేట్గా ఐఐహెచ్ఆర్ వాళ్ళు ఇంకొకరితో కలిపి చేసుకున్నామండి. ఇంకా పేరు అది ఇంకా చేయలేదన్నమాట. వీళ్ళు ఐఐహెచ్ఆర్ వాళ్ళు వాళ్ళ పేరు వేసుకుంటామని చెప్పేసి ఆర్కా పరిమళ అని చెప్పేసి వేసుకుంటున్నారు. లెట్ ఇట్ గో అని చెప్పేసి మేము దాని గురించి ఏం ఫోకస్ చేయలేదు. ఆర్కా పరిమళ అనుకోండి. పెట్టినారు మీది యాప్లో, అది డ్రై చేస్తున్నారు కదా రోజ్ పెటల్స్ అన్ని. అవునండి. ఓకే. సో అదే వెరైటీనే అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ రోజ్ వైన్ వరకు కూడా వీఆర్ ఇంటూ రీసెర్చ్ అండి, నాన్ ఆల్కహాలిక్. సో అది ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి ఏమేమి స్ప్రే, ఏమేమి ఇవ్వాలా సాయిల్కి, ఏమేమి స్ప్రే చేయాలని? ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ టు అదర్ ఫార్మర్స్ ప్లీజ్ గో అహెడ్. ఎవరన్నా చెప్తారా? సార్ ఇది పౌల్ట్రీ మిల్యూడ్ చాలా ఇబ్బంది పెడుతుంది సార్, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అది 3-4 టైమ్స్ స్ప్రే చేశాను. ఏమేమి స్ప్రే చేశారండి పౌడర్ మిల్లిడ్యూతో పాటు? పౌల్ట్రీ సారీ ఈ ఫంగిసైడ్తో పాటు ఏమేమి స్ప్రే చేశారు దానికి? ఫంగిసైడ్ అంటే అదే ఫస్ట్ టైం నేను నేటివ్ చేశాను సార్. నేటివ్ తర్వాత మళ్ళా అంతే. ఇంకోటి సింజెంటా ఏముంది సార్, అది కంపెనీ పేరు సిమోడిస్ ఏదో ఉంది సార్. అది కవాచ్ చేశారా అండి? కవాచ్ చేయలేదు సార్ నేను. ఒకసారి కవాచ్ ట్రై చేయండి మీరు. ఫంగిసైడ్తో పాటు ఏంటంటే సార్ చిన్న లాజిక్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పౌడరీ మిల్యూడ్యూ అంటే మనకైనా కూడా వింటర్ టైంలో ఈ కొంచెం మొహం కొంచెం ఈ పేలినట్టుగా అయిపోయి తెల్లగా ఇలాంటివి వస్తాయి చూడండి. సేమ్ ప్లాంట్స్ అయినా కూడా ఇట్ ఈజ్ ఆల్ సేమ్. మనం ఏం చేస్తాం, ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఈ ఏమంటారు సార్ అది వ్యాజిలిన్ కానీ ఇలాంటివి వాడతాం మనం. సో అలాగే మనకు ప్లాంట్స్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఇలాంటివి వాడతాం. సో సేమ్ మీరు చేసే దాంట్లో ఏదో ఒక ఆయిల్ చిన్నగా లైట్గా కలపండి సార్. ఎక్కువ వేస్తే కన్నా ఇబ్బంది అవుతుంది. లైక్ నీమ్ ఆయిల్ కానీ, అగ్రికల్చర్ గ్రేడ్ నీమ్ ఆయిల్ కానీ అది కలిపి స్ప్రే చేయండి. ఇట్ విల్ బి గెట్ క్యూర్. కావచ్చు ప్లస్ అగ్రికల్చర్ ఇప్పుడు ఎంతమంది నీమ్ ఆయిల్ చూపించారు కదా సార్, అభిఘాతల అలాంటిది ఏదన్నా కలిపి స్ప్రే చేయండి. దాంతోపాటు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ రెగ్యులర్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఏదైనా స్ప్రే చేసేటప్పుడు మనం ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేసుకోవాలి సార్. అది మెగాఫోల్ యూజ్ చేస్తున్నారు. సో మనం వచ్చేసి వీఆర్ ప్లానింగ్ ఫర్ ది టాప్ క్లాస్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అండి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇవి. సో విచ్ విల్ బి ఇప్పుడు మెగాఫాల్ మీకు ఎంత పడుతుంది సార్ 1 లీటర్? 1400. మనకు ఆల్మోస్ట్ సేమ్ దానికన్నా కూడా టాప్ క్లాస్ ప్రోడక్ట్ 500 to 600 లోపలే వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నామండి. అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది సార్. సో మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా ఎవరైతే సైంటిస్ట్ ఏదన్నా ఒక కాంపోజిషన్ అది తయారు చేశాడు అనుకోండి, అలా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒకటే పెట్టి మన ప్లాట్ఫామ్ నుంచి పుష్ చేసేటట్టుగా.
సో అది ఎట్లా ఏమి అనేది నెక్స్ట్ వీక్ మనకు లైసెన్సెస్ అవన్నీ అయిపోతాయి, సో దట్ వీ కెన్ సేల్ ఇన్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్. ఓకే. ఓకే, లాజిస్టిక్స్ అవి డెఫినెట్గా మీరే చూసుకోవాల్సి ఉంటుంది సార్. నేను లాజిస్టిక్స్ విఆర్ఎల్ నేను రీసెంట్గా ఏఎంసీ ఆర్డర్ చేసిన సార్ ఐఐహెచ్ఆర్ నుంచి. ఓకే. వాళ్ళు 5 లీటర్స్ మీరు చెప్పారు కదా ఎవ్రీ 50 డేస్కి 5 లీటర్స్ ఇవ్వమని. నేను ఐఐహెచ్ఆర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు విఆర్ఎల్ నుంచి పంపించారు సార్. మా లోకల్ ఇంటి దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే. సో అది ఇచ్చాను సార్ 5 లీటర్స్. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. ఇంకోటి దాంతోపాటు మీరు ఎవ్రీ మంత్ నానో డిఏపి జింక్ బోరాన్ నానో డిఏపి హాఫ్ లీటర్ 200 mlకి అండ్ జింక్ బ్లాక్గ్రో జింక్ బోరాన్ ఇస్తున్నాం. ఓకే. యాజ్ వెల్ యాజ్ ప్రస్తుతానికి అయితే అరీస్ మైక్రోన్యూట్రియన్స్ ఇస్తున్నాను సార్. ఇవి నా రెగ్యులర్ ఎవ్రీ మంత్ ఇది ఇస్తున్నాను సార్. ఏఎంసీ ఆపేసిన 4 months బ్యాకే ఆపేసాను. అంటే అది ఇప్పుడు ఈ 14th అయితే 5 months అవుతుంది ప్లాంట్. ఓకే. సో 4 months వరకు నేను ఏఎంసీ అది ఇచ్చాను సార్. ఇది వ్యామ్ 4 months ఆపేసి ఈ 5th month నుంచి ఇది స్టార్ట్ చేస్తాను సార్. ఏఎంసీ 5 లీటర్స్ ఎవ్రీ ఫేజ్. మీరు ఏం చేస్తారంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏఎంసీ కాకుండా ఇంకొన్ని మన దాంట్లో నుంచే తీసుకొని వస్తాను అనమాట. మీకు ఎంత పడింది ప్రైస్? అక్కడ 270నో 280నో ఉంటుంది లీటర్ కదా? మాకు ఎస్ సార్ అంతే సార్. 360 పడింది సార్ మనకు 1 లీటర్. 1 లీటర్ 360 పడిందా? ఓకే. మనకు ఇంకా తక్కువలో ఉండేటట్టుగానే జరుగుతుందిలేండి. బికాజ్ ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ నాకు ఈ ల్యాబొరేటరీ దీనికి వెళ్ళాల్సిందేది ఉంది నేను. సో వన్స్ ఐ గో దేర్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది కూడా వి విల్ మేక్ సర్టన్ వీడియోస్ అండ్ వీ కెన్ షేర్ విత్ అవర్ గ్రూప్. ఎందుకంటే బెనిఫిషియల్ ఉంటుంది సార్ అది. సో ఎందుకంటే మన ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలామంది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇంకో చోట కానీ సర్ఫేస్ నాలెడ్జ్ ఇస్తారండి. నోబడీ గోస్ ఇన్ టు డీప్ లెవెల్ ఆఫ్ సీ. సో ఈ సర్ఫేస్ నాలెడ్జ్ ఏమవుతుందంటే ఓవర్ ఫ్లడ్డింగ్ జరిగిపోతుంది అనమాట. యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్ ఇక్కడ అంతా ఇంకా మమ్మల్ని మించిందే వాళ్ళు లేరు వ్యవసాయంలో అన్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ చాలా మిత్స్ ఉంటాయండి. యాక్చువల్ రియల్ ఈజ్ డిఫరెంట్ దాన్ ది మిత్. సో వీ విల్ బీ ఎవ్రీ వీక్ వీ విల్ బీ ప్రోగ్రెసివ్ వే. ఎవ్రీ వీక్ మనం కొత్త విషయం నేర్చుకుందాం. ఎవ్రీ వీక్ మనం ఒక హూ నోస్, ఇన్ఫ్యాక్ట్ మన ఇప్పుడు మీటింగ్లో చూస్తే దేర్ ఆర్ 14 people. హూ నోస్ దట్ వెన్ వీ గెట్ ఏ ఆపర్చునిటీ అవర్ 14 people విల్ లాంచ్ ఏ సీడ్ కంపెనీ. ఈజ్ ఇట్ ఆర్ నాట్ అండి? వెన్ థింగ్స్ ఆర్ ఫాల్ ఇన్ టు ప్లేస్, వాట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అస్? రైట్. సో కొత్తగా మొక్కలు వేసుకున్న రైతులు ఏంటంటే అండి, ఐ విల్ షో వాట్ యూ హ్యావ్ టు డూ. మన ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో ఐ థింక్ యాక్సెస్ లేకపోతే యూ కెన్ డైరెక్ట్లీ వాట్సాప్ మీ. కోర్సెస్కి వస్తే మీకు ఆర్కాస్ అవి కల్టివేషన్ గైడ్ అని ఉంటుంది. మీకు కల్టివేషన్ గైడ్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూసే మొత్తం అన్నీ చూడలేను సార్, నాకు ఓపిక లేదు, ఇమీడియట్లీ ఐ వాంట్ ఏ సొల్యూషన్ అంటే ఫస్ట్ 4 months మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అని ఉంటుంది. దిస్ కవర్స్ ఎవ్రీథింగ్. చూసినాం సార్. ఓకే. అండ్ కొత్త రైతులు అండి, కొత్త రైతులు ఇప్పుడే రీసెంట్గా ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు. సో ఇది మీకు ప్రతిదీ టచ్ బేస్ చేస్తుంది అనమాట. ఓకే. ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు, ఫంగిసైడ్, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా ఫస్ట్ 4 months ప్రాక్టీసెస్ అన్నీ పెట్టాను అనమాట నేను. ఎందుకంటే చాలామంది రైతులు ఎట్లా అంటే దే డోంట్ గో స్టెప్ బై స్టెప్. కొంచెంసేపు చూస్తారు, యూట్యూబ్ వీడియోలాగే చూస్తారు అనమాట. అది కాకుండా అట్లీస్ట్ ఇదన్నా కూడా పూర్తిగా చూడండి, సో దట్ యూ విల్ బీ ఇన్ ది సింక్ అనేది చెప్తాం అనమాట. ఓకే. సో ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఇంకా ఇది బోరాన్, జింక్, మెగ్నీషియం చెప్పారు కదా? అవునండి. ఇది 3 లిక్విడ్సేనా? లిక్విడ్ దొరుకుతుందండి మీకు, వాటర్ సాల్యుబుల్ కూడా దొరుకుతుంది. లిక్విడ్కి వెళ్ళకండి. లిక్విడ్కి వెళ్తే ఏమవుతుందంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది దివ్య గారు. ఇప్పుడు ఇది లీటర్కి అంటే ఎలాగా? ఇది ఏంటండి?
ఒకవేళ అది లిక్విడ్ అయితే లీటర్కి ఎంత పెట్టాలి అనేసి, అంటే 1 లీటర్ వాటర్కి. అదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కంపెనీ టు కంపెనీ ఇది వేరీ అవుతుందండి. ఓకే. ఓకే, కాన్సన్ట్రేషన్ ఏదైతే కెమికల్ వీళ్ళు మిక్స్ చేస్తారో బ్లెండ్ చేస్తారో అది కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంది అనమాట. కొంతమంది హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉన్నది చేస్తారు, కొంతమంది లోయర్ కాన్సన్ట్రేషను పర్సెంటేజ్ అది వేరీ అవుతుంది అనమాట. సో మీరు ఏదైతే తీసుకుంటారో ఆ షాప్ వెండర్ని అడిగితే బెస్ట్ అండి అది. ఓకే. అంటే ఇవి 3 సపరేట్‌గా తీసుకున్న ఈక్వల్‌గా వేయాలి కదా? అవునండి. మీరు వాటర్ సాల్యుబుల్ తీసుకుంటే డ్రిప్ నుంచి పంపించేసేయండి. ఓకే. మీకు డ్రిప్ నుంచి పంపించేస్తే పని తక్కువ పడుతుంది ఇది గారు. ఓకే. ఓకే. ఎనీథింగ్ ఏదైనా మనం రికమెండ్ చేస్తా ఉండేది వీడ్ మ్యాట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే త్రూ డ్రిప్ నుంచి మాత్రమే మనం పంపించేటట్టుగా ప్లాన్ చేసుకోవాలా. డ్రిప్ అవుట్లెట్స్ అవి క్లీన్గా వాటర్ ఫ్లో అవుతుందా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. హలో 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 సార్ చెప్పండి. సార్ ఆర్గడ్ సార్ జయరాముని. సార్ నమస్తే, చెప్పండి సార్. అదే సార్ నాడి ఇప్పుడు నా రోడ్ సార్ మీకు లోకల్ నోట్ చేసుకోండి సార్, రాసుకోండి. వ్యామ్ అనేది దొరుకుతుంది, విఏఎం అని చెప్పేసి. V8 సార్ విఏఎం వ్యామ్. ఎం విఏఎం వ్యామ్. ఓకే సార్. ఇది డ్రిప్ నుంచి పంపించండి సార్. నాటిన మొక్కలకు అదే సార్, ఇప్పుడు నాటిన మొక్కలకు ఇది డ్రిప్ నుంచి పంపించండి వ్యామ్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. హలో సార్ ఈ కవాచ్ అనేది కూడా ఈ 10లో ఉంది సార్. అది మీరు మధ్యలో వచ్చే కదా డిస్కషన్, గుర్తు లేకపోయింది సార్. మీరు కల్చర్ 10 ఉన్నాయంటే సార్. సార్ ఇది కూడా ఉంది. లేదు సార్, కవాచ్ అనేది ఫంగిసైడ్ సార్. ఇట్స్ ఏ కెమికల్. ఇట్స్ ఏ ఐ మీన్ సింజెంటా వాడదో ఎవరిదో అది ప్రోడక్ట్, లేదంటే బిఎస్ఎఫ్ వాడదో. కవాచ్ అనేది ఇట్స్ ఏ ఫంగిసైడ్. సో సార్ ఈ నానో డిఏపి మీద నాకు క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు హాఫ్ ఎకర్కు ఎంత వదలాలా, ఎన్ని రోజులు సార్ హాఫ్ ఎకర్కి మీకు 250 ml చాలు సార్. 250 ml ఎన్ని రోజులకు ఒకసారి వదలి? ఇప్పుడు 37 days సార్. సార్ ఎవ్రీ మంత్ వదలండి సార్. ఇప్పుడు వదలాలి సార్. సార్ నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే సార్, ఒక సిస్టమేటిక్గా నేను చెప్తానండి. అంటే 4 months ప్రోడక్ట్ లో నానో డిఏపి లేదు. ఉంది సార్, నానో డిఏపి ఉంది దాంట్లో. 4 months దీంట్లో మేబీ ఎక్కడన్నా మిస్ అయిందేమో. నేను క్లియర్గా చెప్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ భూమికి ఇచ్చేవి రాసుకోండి, చెప్తాను నేను క్లియర్గా. చెప్పండి సార్. భూమికి ఇచ్చేవి వచ్చేసి నానో డిఏపి ఒక ఎకరా అయినా హాఫ్ ఎకర్ అయినా కూడా 500 ml ఇవ్వాలి సార్. హాఫ్ లీటర్ డిఏపి హాఫ్ ఎకర్ కూడా 500 ml ఇవ్వండి. 50 ml అంటారు ఇప్పుడు. అందుకు పర్లేదు సార్, ఇది పనిచేస్తుంది. మైక్రోబ్స్ ఆ కెమికల్ డోసేజ్ని మళ్ళీ కన్వర్ట్ చేసే కూడా మనం వదులుతాము. సో కొత్తగా మొక్కలు తీసుకున్న వాళ్ళు కూడా నోట్ చేసుకోండి దయచేసి. ఎవ్రీ మంత్ వదలాలా సార్? ఎవ్రీ మంత్ సార్. ఫస్ట్ 30 days నుండి వదలాలా? లేదు సార్, మొక్క నాటినప్పటి నుంచే మీరు 3-4 days అయిన తర్వాత వదలచ్చు నానో డిఏపి. ఓకే. నానో డిఏపి వదిలిన తర్వాత అయినా కూడా, లేదంటే ఫస్ట్ వ్యామ్ నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, నానో డిఏపి వదిలినా పర్లేదు. మీరు బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ నానో డిఏపి వదిలి 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత విఏఎం వ్యామ్ అనేది వాడండి సార్. వ్యామ్ 2 సార్లు వాడినా సార్. 15 days కొన్స్ 15 days. పర్లేదు సార్. ఇప్పుడు 15 days వన్స్ కాకుండా నెల రోజులకు ఒకసారి పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ 15 days కి ఒకసారి వదిలినా, మళ్ళీ 15 days కి ఒకసారి వదిలినా. రైట్ సార్. నెక్స్ట్ మంత్ వదలండి ఇంకా వ్యామ్. నేను టోటల్గా 4 లీటర్లు తెప్పించాను సార్. పర్ లీటర్ 180 హైదరాబాద్ నుండి తెప్పించిన. ఓకే. ఎవరో నరసింహారావు అని మా అగ్రికల్చర్ ఆఫీసర్ నెంబర్ ఇస్తే ఆయనకు ఫోన్ చేస్తే 180 రూపీస్ సార్, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తానని ఆయన 4 లీటర్లు పంపమంటే పంపినాడు సార్. ఓకే ఫైన్. 180 రూపీస్ సార్.
ఓకే, సో వ్యామ్ నానో డిఏపి అనేది వదిలినారు సార్ మీరు ఫస్ట్, దాని తర్వాత వ్యామ్ అనేది వదిలినారు. ఇప్పుడు ఏం చేస్తారు 2 సార్లు వదిలేదు సార్ అంతే. సార్? నేను చెప్తాండేది మీది కాదు సార్, కామన్గా ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే ప్రాక్టీసెస్. ఓకే ఓకే సార్. ఓకే, మీది కాదు, కామన్గా ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సిందే ప్రాక్టీసెస్. ఎస్ ఎస్. ఓకే, పర్ ఎకర్కి 500 ml నానో డిఏపి కానీ లేదా నానో యూరియా అయినా వాడచ్చు. దాని తర్వాత ఇది వదిలిన తర్వాత ఒక 5 నుంచి 6 రోజులు గ్యాప్ అది పెట్టేసుకునేసి మనం వ్యామ్ విఏఎం వ్యామ్ కూడా అంతే. నానో డిఏపి అయితే హాఫ్ లీటరే వాడండి. ఎనీ కంపెనీ, ఇఫ్కోదే దొరుకుతుంది నానో యూరియా కానీ డిఏపి కానీ. సో ఇఫ్కో కంపెనీదే వాడండి. రెండోది వ్యాము కంపెనీని బట్టి వేరీ అవుతుంది. అది మనం వ్యామ్ కొనేటప్పుడు ఎకరానికి ఎంత వదలల్లా అని చెప్పేసి షాప్లో వెండర్ని అడగాల మనం. ఓకే, మంజునాథ్ గారు, వ్యాంప్ బదులు మన టాటా గోల్డ్ ఉంది కదండి, అది టాటా ర్యాలీ గోల్డ్ ఈజ్ వ్యామ్ ఓన్లీ సార్. ఓకే ఓకే. టాటా ర్యాలీ గోల్డ్ ఈజ్ అ మైకోరైజా బ్యాక్టీరియా ఉంది. వ్యామ్ అంటే ఏం లేదు సార్, వస్క్యులర్ ఏరోబిక్ బ్యాక్టీరియానే అది. ఓకే ఓకే సార్. ఓకే, సో రైజోబియం బ్యాక్టీరియాస్ ఆల్ దిస్. ఓకే, వ్యామ్ అనేది వదిలిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వండి. ఆల్ రైట్. సో ఫస్ట్ ఎప్పుడు 1వ తేదీ మీరు నానో డిఏపి వదిలినారు, 7వ తేదీ వ్యామ్ వదులుతున్నారు. ఆల్ రైట్. మళ్ళీ ఇంకొక 7 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత జింకు, బోరాను, మెగ్నీషియం. ఓకే, జింకు, బోరాను, మెగ్నీషియం ఈ 3 ఇంకో వారం రోజులకు వదలండి. ఆల్ రైట్. సో ఇది సాయిల్ కండిషన్ సంబంధం లేదు సార్, అందరూ సార్, సాయిల్ కండిషన్ సంబంధం లేదు, ఇది అందరూ వాడుకోవచ్చు ఇది. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ 1వ తేదీ మనం నానో డిఏపి, నానో యూరియా ఇచ్చినాం. 1 వీక్కి వ్యామ్ వదిలినాం. నెక్స్ట్ వీక్కి బోరాను, జింకు, మెగ్నీషియం ఈ 3 కలిపి డ్రిప్ నుంచి పంపించినాం. 4th వీక్కి మనం ఏం చేస్తున్నామంటే ఈ నైట్రోజను, పొటాషు, ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కల్చర్ని మనం 4th వీక్ పంపిస్తాం. సో ఇది ఏం చేస్తుంది అంటే 4th వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ అవుతుంది. ఏది? మళ్ళీ నానో యూరియా ఆర్ నానో డిఏపి. రైట్ సార్. మనం ఏదైతే ఈ కెమికల్ డోసేజెస్ ఇస్తున్నామో నానో యూరియా ఆర్ నానో డిఏపి, ఈ ఎవ్రీ మంత్ మనం లాస్ట్ టైం పంపించే ఈ సొల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా విల్ కన్వర్ట్ దిస్ కెమికల్ రెసిడ్యూస్ ఇంటూ ఆర్గానిక్ మ్యాటర్. సార్ 4th వీక్ ఏం పంపమన్నారు? ఈ నైట్రోజను, పొటాషు, ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అండి. అవే మన ఎయిమ్కాట్ అకాడమీలో మీకు దొరుకుతాయి అన్నమాట. ఓకే, ఈ వ్యాము నేను చెప్తాను చూడండి, ఈ మైక్రోబ్స్ వ్యామ్ కానీ ఈ పొటాషు, ఈ ఫాస్ఫరస్, ఈ సొల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ మన ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీలో దొరుకుతాయండి. విత్ ఇన్ డౌన్ ద లైన్ 20-25 డేస్ లోపల మనం ఆన్బోర్డ్ చేస్తాం. 20-20 రోజుల మధ్యలో మన దగ్గరే దొరికేటట్టుగా ఆన్బోర్డ్ చేస్తాం. అర్థమవుతుందా అండి? ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీ వన్? నైట్రోజన్, పొటాషియం, ఇంకేది సార్? ఇంకొక మిక్స్చర్ చెప్పారు. జింక్ ఇంకా అది జింక్, బోరాన్, మాగ్నీషియం అయింది. అదేనండి. 4th వీక్లో మీరు ఏం పెట్టుకోవద్దండి, మైక్రోబియల్ కల్చర్స్ అని పెట్టుకోండి మేడం, టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే కెమికల్ పేర్లు అవి చెప్తే కినా మిగిలిండే అందరూ కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో మైక్రోబియల్ కల్చర్స్ అని పెట్టుకోండి చాలు. ఐ లెట్ యు నో ఏది ఎప్పుడు ఎందుకు వాడతామని చెప్పేసి. సార్ ఇది మీరు పంపిస్తారు కాబట్టి నో ప్రాబ్లం సార్. చెప్పండి మేడం. హ్యూమిక్ యాసిడ్ అని ఇస్తూ ఉన్నారు, మైక్రో న్యూట్రియంట్స్ అంటే అది అదే మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెట్ దిస్ కంప్లీట్ ఫర్ ది సాయిల్. ఓకే, సాయిల్ అయిపోయిన తర్వాత వి విల్ గో టు ది స్ప్రేయింగ్. ఓకే, హలో చెప్పండి సార్. సార్, ఇదే
పిచికారి చేసేకి ఇప్పుడు మందు స్ప్రే చేసేకి ఏవి కొడితే బాగుంటుంది సార్? ఇప్పుడు నాటి 4 రోజులు అవుతుంది కదా. అదే సార్, మీరు ఫంగిసైడ్ నేను చెప్తాను సార్. ఫస్ట్ భూమికి ఇచ్చేది అయిపోతే స్ప్రేయింగ్ ఏం చేయాలనేది చెప్తాను నేను ఇప్పుడు. 1-2 నిమిషాలు అంతే. మార్కెట్లో ఏంటంటే ఈ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, జిబ్రెలిక్ యాసిడ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఆర్కాస్. అవి విత్ లెస్ మేనేజ్మెంట్, మనకు తక్కువ ఖర్చుతో మనకు హైయెస్ట్ ఈల్డ్ తీసుకునేదానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ని మనం డిజైన్ చేసినాం. ఓకే, సో ఈ హ్యూమిక్ యాసిడ్ అయితేనేమి, ఫల్విక్ యాసిడ్ అయితేనేమి, జిబ్రలిక్ యాసిడ్ అయితేనేమి, సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ అయితేనేమి, ఇవన్నీ కాంబినేషన్లో మనం ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేది తయారు చేయించినాం అనమాట. మొక్క ఎప్పుడైనా కూడా కొంచెం మొక్క పెరిగిన తర్వాత వేర్ల నుంచి తీసుకునే ఆహారం కన్నా కూడా ఫోటోసింథసిస్, స్ప్రే నుంచి తీసుకునే ఫుడ్ ఎక్కువ ఉంటుంది. రైట్, సో దానికోసం అని చెప్పేసి ఈ స్ప్రేయింగ్కి ఏమేమి ఇవ్వాలా అనేది చెప్తాను నేను మీకు. ఇది సాయిల్ది అందరూ క్లియరా? ఇజ్ ఇట్ ఫర్ సాయిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? మంజునాథ్ గారు, సాయిల్ ఫస్ట్ నానో ఎన్పీకే అండి, తర్వాత వ్యామ్, తర్వాత జింక్, బోరాన్, మెగ్నీషియం, తర్వాత మైక్రోబియల్. అంతేనండి, సింపుల్. ఓకే, మన ఏ పర్సెంటేజ్ రికార్డ్ అవుతుందండి సార్? ఇది పర్సెంటేజ్ ఎంత వాళ్ళు ఎక్కడికి అని చెప్తారు సార్ ఒకసారి? సార్ అదే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వ్యామ్ అనేది ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి మార్కెట్లో డిఫరెంట్ వెండర్స్ ఉన్నారన్నమాట. వ్యామ్ ఓకే సార్, అది ఓకే. నానో ఎన్పీకే అండి, అది 500 ml per ఎకర్ అండి. ఓకే సార్. ఓకే, నానో ఎన్పీకే, నానో డిఏపి రెండు ఒకటేనా సార్? లేదు సార్, డిఏపి డైఅమోనియం, ఇది పాస్పేట్, డైఅమోనియం పాస్పేట్. యూరియా అనేది డిఫరెంట్ సార్, బోత్ ఆర్ డిఫరెంట్. నైట్రోజన్ వస్తుంది రెండు, ఇది అమోనియం ఫార్ములేషన్లో ఉంటుంది, ఇది నైట్రోజన్, యూరియా అనేది. రెండు ఈక్వల్ వేరువేరుగా వదలాలా సార్? సార్ ఏదో ఒకటి వదలండి సార్ రెండిట్లో, ఎయిదర్ నానో డిఏపి ఆర్ నానో యూరియా. ఓకే, జింక్, బోరాన్, మెగ్నీషియం ఎలా సార్? అదే సార్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మోడల్లో ఉంటుంది సార్. అది జింక్, బోరాన్, మెగ్నీషియం అనేది ప్రస్తుతానికి మీకు అవైలబుల్లో ఉండే వెండర్స్ దగ్గర అడగండి. రెండోది వచ్చేసి ఇంకో 20-25 డేస్లో వీఆర్ ఆన్ బోర్డింగ్ అవర్ ఓన్ థింగ్ అనమాట. అది మనకు చాలా తక్కువకే దొరికేటట్టుగా ప్లాన్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ వచ్చేంత వరకు ఆల్టర్నేట్ చూసుకుందాం మనం. ప్రస్తుతానికి మన ప్రోడక్ట్స్ వచ్చినాయంటే ఎవ్రీథింగ్ విల్ బి స్టాండర్డైజ్డ్. సార్ ఇది డిఏపి వచ్చేసి మామూలుగా లీటర్ ఇచ్చవచ్చు సార్ 2 ఎకరాలకు? 2 ఎకరాలకు లీటర్ సార్. ఇది నానో యూరియా సార్? సార్ మీకు ఒకటే వదలండి, అయితే డిఏపి వదలండి, లేదంటే నానో యూరియా వదలండి. ఏదైనా 500 ml per లీటర్. 500 ml. ఈ నానో యూరియా సార్? అది కూడా అంతే సార్. అంటే ఈ పొద్దు ఇడిచే కనుక రేపు ఇడిచి వచ్చినా సార్ మళ్ళీ ఇది ఒకవేళ నానో. సార్ నేను ఏమంటానంటే దయచేసి అర్థం చేసుకోండి, మీకు నానో యూరియా దొరుకుతుందంటే నానో యూరియా వదలండి, రెండూ వదలాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి వదిలితే చాలని చెప్తున్నా నేను. డిఏపి అవసరం లేకుండా సార్ నానో యూరియా దొరుకుతుంది, ఇక్కడ డిఏపి కూడా దొరుకుతుంది సార్. అదే సార్ నేను అంటాండేది, నానో యూరియా ఈ నెల వదలండి, వచ్చే నెల నానో డిఏపి వదలండి, ఏదో ఒకటే వదలండి అని చెప్తాను నేను. ఓకే సార్. ఓకే, రెండోది నానో యూరియా కానీ నానో డిఏపి వదిలిన ఒక వారానికి వ్యామ్ అనేది వదలండి. VAM వ్యామ్ అని దొరుకుతుంది. ఇప్పుడు నాటిన 4 రోజులకు ఇప్పుడు వ్యామ్ వదలాలన్నా ముందు మామూలుగా వచ్చేసి నానో యూరియా వేస్తే బాగుంటుంది సార్. ఏది వదిలినా కూడా పర్లేదు సార్, ప్రాబ్లం లేదు సార్. అయితే ఈ వారం రోజులు గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోండి మీరు అంటున్నా నేను. వారం పన్న ఊరికే నీళ్ళు ఇడ్చుకుంటూ ఉంటే చాలా సార్? అంతే సార్. ప్లస్ తర్వాత నానో యూరియా కానీ వ్యామ్ అనేది వదలండి. వ్యామ్ కానీ మెయింటైన్ చేయండి సార్, ఎప్పుడేం వదులుతున్నామని తెలిసిపోతుంది సార్. సార్ చెప్పండి సార్.
అదే బ్రో, మనకి మీరు ఇప్పుడు ఎంతమంది ఇన్ని రకాలు అడిగిందే అడుగుతున్నారు కాబట్టి ఒక ఫార్మేట్ ఒకటి మాకు చేసి నేను పెట్టండి అదే సార్. సార్ ఒక ఫార్మాట్ అనేది చేసి పంపిస్తాను అని చెప్పి చెప్తాను. కాకపోతే కాల్లో ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా మొక్కలు నాటుకున్నారు సార్. పాపం మీ అంటే 3 months అయినాయి, వాళ్ళు కొత్తగా నాటుకున్నారు, వాళ్ళకి ఇంకా ఏం తెలీదు. సో కొత్తగా అదే అంటే నాటుకున్న ఒక వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తాను అనమాట. అది ఒక ఫార్మేట్ కార్డ్ అనేది ఉంటే దాన్ని మేము మెడలో కట్టుకుని ఈ టైంకి ఇది వేయాలి, ఈ టైంకి ఇది వేయాలి, మాకు ఒకటి అనేది ఒక ఎప్పుడు రిమైండింగ్ అవుతూ ఉంటుంది సార్ మాకు అది. రైట్ సార్, నేను ఫార్మాట్ అది ప్రిపేర్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కొత్త రైతులు కొంతమంది అంటే చదువుకున్న వాళ్ళేమో కొంచెం ఇంటెలిజెంట్ గా ఇంగ్లీష్ లో కొంచెం చెప్పగలుగుతారు, కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి మాకు అర్థం కావట్లేదు అనమాట. అర్థం కావడం లేదు. నో ప్రాబ్లం లేండి సార్, నేను అదే చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1వ తేదీ అని చెప్పేసి క్లియర్గా ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను అనమాట నేను. సరే ఓకే సార్. అయితే మీరు 1వ తేదీ నానో యూరియా కానీ లేదంటే నానో డిఏపి, ఈ రెండిట్లో ఏదో ఒకటి వదలాల. అది అయిపోయిన తర్వాత వారానికి వ్యామ్ వదలండి. రైట్, అది అయిపోయిన తర్వాత ఒక వారానికి జింకు, బోరాను, మెగ్నీషియం సార్ ఈ మూడు మూడు కలిపే వదలచ్చు సార్. వాటర్ సాల్యుబుల్స్ దొరుకుతాయి ఇవి. ఈ మూడు సెపరేట్ గా దొరుకుతాయి, మూడు కలిపి అప్పుడు వాడాలండి బేసికలీ. 3 కలిపి మీరు త్రూ డ్రిప్ నుంచి పంపించేసేయండి. ఓకే సార్. ఏం చేయాలి సార్? మందు స్ప్రే చేయడం సార్ ఏమన్నా? అదే చెప్తాను సార్. బేసిక్గా ఏంటంటే సార్, మనము ప్రతి వారము ఈ మొక్కలకు చేయాల్సింది ఏంటంటే ఒక ఫంగిసైడు, ఒక ఇన్సెక్టిసైడు, ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్, ఈ 3 కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా సార్? ప్రతి వారం ఒక ఫంగిసైడ్ సాఫ్ కానీ బావిస్టిన్ కానీ ప్లస్ ఒక ఇన్సెక్టిసైడ్ మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే ఏదైనా కూడా తక్కువ డోసేజ్ ఉండే ఒక ఇన్సెక్టిసైడ్. ఓకే, ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందు. సార్ మామూలుగా వాసన పాలకు పురుగు మందు ప్లస్ ఒక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్, అంటే మొక్క ఎదిగేదానికి ఒక మందు దొరుకుతుంది మీ దగ్గర. సార్ మెగాఫాల్ సార్, అది మెగాఫాల్ అయినా కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోటరే సార్. మెగాఫాల్ కానీ బాగా పనిచేసేది ఏంటంటే మెగాఫాల్ ప్లస్ జియో లైఫ్ వాళ్ళది విగర్ అనేది వస్తుంది, అది బాగానే పనిచేస్తుంది. ఓకే, సో ఈ 3 కలిపి ఎవ్రీ వీక్ స్ప్రే చేయండి. ఎంత పర్సెంటేజ్ సార్ ఇవన్నీ? సార్ బావిస్టీన్ అయితే 2 grams per liter, సాఫ్ అయినా కూడా 2 grams per liter, ఇది ఫంగిసైడ్. ఓకే, మెగాఫాల్ అయితే 2 ml per liter సరిపోతుంది. ఏం సార్? బావిస్టీన్ 2 grams per liter, సాఫ్ ఎనీ ఫంగిసైడ్ 2 grams per liter సార్. ఎక్సెప్ట్ ఈ హై అండ్ ఇవి ఉన్నాయన్నమాట, నాటివో కానీ అలైట్ అని చెప్పేసి బేయర్ కంపెనీ, అవి 1 gram per liter అవుతుంది అంతే. అవి కాకుండా ఈ మెటాక్సిల్, ఈ కెమికల్ ఇది ఉండేవి ఏదైనా కూడా 2 grams per liter. ఎవ్రీ వీక్ కొట్టాలి సార్? సార్ ఎవ్రీ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వీక్లీ బేసిస్లో చేసుకుంటే ఒక వారం నుంచి 10 రోజుల మధ్యలో సార్. ఓకే, ఈ వారం దాటిన తర్వాత 10 రోజుల మధ్యలో మనకి ఏమన్నా కొంచెం తేడాగా అనిపిస్తుందంటే స్ప్రే స్టార్ట్ చేసుకోవచ్చు. తేడాగా అనిపిస్తుంది సార్. 10 days ఈజ్ ఐడియల్ టైం సార్. 10 days ఈజ్ ఐడియల్ టైం. చాలామంది రైతులు చెప్పండి సార్. సార్ వారం మీటింగ్ మీరు 7కు కంపల్సరీగా అటెండ్ అవుతారు సార్? అదే సార్, ఎవ్రీ వీకు. ఇంకా మీదట ఏం చేస్తానంటే సార్, నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అప్లికేషన్ ఎట్లా డెవలప్ చేస్తున్నామో ఏంటి, ఏమేమి రీసెర్చెస్ జరుగుతున్నాయి ఏమి అని చెప్పేసి ప్రతిదీ ముందుకు తీసుకొని రాలా అని చెప్పి డిసైడ్ అయినాం మేము. ఎవ్రీ వీక్
ఓన్లీ సార్ ఈ మందుల గురించే వీటి గురించే కాకుండా మిగతా విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఓకే సార్. మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఏవైతే మందులు మాట్లాడుతున్నామో మనమే తయారు చేస్తాము అనే దీంట్లో ఉన్నాం అనమాట మనం. అందుకే ఈ మీటింగ్ ఫస్ట్లో మీరు ఎంతసేపు అవుతాను సార్ జాయిన్ అయ్యి? నేను 7 గంటలకి జాయిన్ అయ్యాను సార్. సారీ, మీరు ఎవరితో మాట్లాడుతున్నాను సార్? మీ పేరు? జయరామ్ సార్, ఓకే అర్లగడ్డ. ఓకే సార్. మనం ఏంటంటే సార్ చేస్తాండేది మందులు తక్కువ రేట్కే మనకు వచ్చేటట్టుగా ఏం చేస్తున్నామని చెప్పేసి సైంటిస్టులతో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి త్రూ ఎయిమ్ కార్ట్ నుంచే మందులు కానీ ఇవన్నీ చేర్చుకుంటూ వస్తున్నాం అనమాట. మనం బయట 1400, 1300 ఉండేది మనకు 500 నుంచి 600 రూపాయలకే తయారైపోతుంది. ఓకే, సో అదే మన ఎయిమ్ కార్ట్ అని చెప్పేసి అప్లికేషను అది మీకు క్లీన్గా ఎట్లా చేసుకోవాలా ఏమి అనేది చెప్తాను నేను. ప్లస్ అందరికీ ఏంటంటే ఇప్పుడున్న అప్లికేషన్ మారుతుంది సార్. ఎయిమ్ కార్ట్ కొత్త అప్లికేషన్ వస్తుంది. రెండోది వచ్చేసి మనం అందరికీ సిస్టమ్ కనిపిస్తుందా? రెండోది వచ్చేసి ఈ ఎంటైర్ ఆటోమేషన్ అనేది ఒక చాట్ జీపీటీ, ఒక గూగుల్ జెమినై ఎట్లా ఉందో అగ్రికల్చర్ రిలేటెడ్ది మనం డెవలప్ చేస్తున్నాం మన ఫార్మర్స్కి. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అందులో వాయిస్ మీరు లేదా టైప్ చేసి మీ క్వశ్చన్ దాంట్లోకి వేసేస్తే మన దాంట్లో ఉన్న డేటాబేస్లో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు అది షేర్ చేస్తుంది యాజ్ పర్ ది క్యాలెండర్. ఇది స్ప్రే చేయండి, ఫోటో మీరు పంపించినా కూడా ఇది చేయాలా ఇట్లా చేయాలా అని చెప్పేసి అదే డీటెయిల్స్ ఇచ్చేటట్టుగా. ఓకే, బాగుంటుంది సార్. మాకు కొంచెం ఈజీఫుల్గా ఉంటుంది. అదే ఈజీగా ఉండాలా. అంతా ఏం చేసినా మీకోసం రైతుల కోసం చేసుకుంటూ వస్తున్నామండి మేము. ఓకే సార్. డెఫినెట్గా ఏఎంసీ ఈజ్ డిఫరెంట్, వ్యామ్ ఈజ్ డిఫరెంట్ అండి. ఏఎంసీలో సొల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, వ్యామ్లో వచ్చేసి మైకోరైజా బ్యాక్టీరియా. అవులే సార్. ఓకే, సో సారీ సార్, నేను ఇంకొక రైతుకు సాయినాథ్ అనే ఆయన చాట్లో ఒకటి అడిగితే చెప్తాను నేను ఆయనకి. సో ఇట్లా ఈ ఆటోమేషన్స్ ఇవి కూడా చాలా వరకు జరుగుతున్నాయి అన్నమాట. ప్రస్తుతానికి మీరు వాట్సాప్ కానీ లేదు, మనం వాట్సాప్ అంటే ఏమవుతుందంటే అండి, మేము ప్రతి మెసేజ్ పంపించేదానికి మాకు 83 పైసలు ఖర్చు అవుతుంది వాట్సాప్కి. సో మనం టెలిగ్రామ్ కానీ ఏదైనా ఆల్టర్నేట్ అప్లికేషను ప్లస్ మేమేం చేస్తానంటే మనం డెవలప్ చేస్తాండే అప్లికేషన్లోనే చాట్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎయిమ్ కార్ట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీలో చాట్ని చాలా ఫ్రీగా వాడుకుంటున్నాం. బట్ బ్యాక్ ఎండ్ ఏంటంటే ఇంత తతంగా ఉందన్నమాట. మీకు ఒక అప్లికేషన్ డెలివరీ చేయడానికి మేము పడే కష్టం ఎంత ఉంది బ్యాక్ ఎండ్లో. సార్ స్టెయిన్స్ మైక్రో ఫుడ్ అనేది నేను కనుక్కోవాలి సార్. ఒకసారి కనుక్కొని నేను మీకు అప్డేట్ ఇస్తాను సార్. ఇది మార్కెట్లో ఏంటంటే డిఫరెంట్ ఈ టర్మ్స్ అవి వస్తుంటాయి. ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, ఏది ఏమని చెప్పేసి కనుక్కోవాలి. సో అది ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి, వి విల్ వైండ్ అప్. నెక్స్ట్ వెడ్నెస్డే మనం యాజ్ ఇట్ ఈస్గా ఈ కాల్లో నేను మీకు ఎయిమ్ కార్ట్ అగ్రిప్రెన్యూర్స్ అకాడమీ ఫర్దర్ అప్డేట్స్ చాలా జరుగుతున్నాయి అన్నమాట. మనం ఈ సైంటిస్ట్లను ఆన్బోర్డ్ చేసేది దీనికి, ప్లస్ ఎయిమ్ కార్ట్ వచ్చేసి లైసెన్సెస్ అవి ఆల్మోస్ట్ 20-25 డేస్లో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇవన్నీ ఫర్దర్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోబియల్ కల్చర్స్ అండ్ దాని ఎగ్జాక్ట్ ప్రతి ప్రోడక్ట్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది మనం సైంటిస్ట్తో పాటే ఒక పాడ్కాస్ట్ లాంటి ప్రోగ్రామ్ అది ప్లాన్ చేద్దాము. సో దాంట్లో ఉన్న రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంది, ఎట్లా మనకు ప్లాంట్ గ్రోత్కి కానీ ఇంకో దానికి కానీ ఎన్హాన్స్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకుందాము. సో యాక్చువల్ కాస్ట్తో పాటు మనకి ఎంతకు వస్తుంది అనేది మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ముందుకు పోవచ్చు. ఎయిమ్ కార్ట్ ఈస్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ వీ రిక్వైర్డ్ యువర్ సపోర్ట్ ఆన్ ఇట్. మీ సపోర్ట్ చాలా అవసరం. చెప్పండి సార్. సార్ ప్రూనింగ్ సక్రమంగా చేసేటప్పుడు చేయలేదు, అవి నేను ప్రూనింగ్ ఇప్పుడు చేసుకోవచ్చునా సార్? ఏం కదా, నాకు ఫొటోస్ పెట్టండి సార్, నేను చూసి చెప్తాను. నేను మీకు ఫొటోస్ పెట్టాను సార్, వాట్సాప్ పెట్టమంటావు సార్? సార్ మీకు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోలేదా సార్? మీరు పని చేయండి సార్, రేపు దయచేసి ఎవరన్నా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కాల్ చేయండి.
లేదంటే ఆఫీస్లో మేడం గారికి కాల్ చేసినా కూడా వాళ్ళు మీకు క్లీన్గా చెప్తారు అప్లికేషన్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలా ఏమి అని చెప్పేసి. మీరు వాట్సాప్ లాగానే మన అప్లికేషన్ లోపల మెసేజెస్ కానీ ఫొటోస్ అటాచ్ చేసేది కానీ ఇవన్నీ చేయొచ్చు. సర్లేండి సార్. ఓకే, ఎవరైనా చదువుకున్న పిల్లల దగ్గర మీరు వెళ్ళి కాల్ చేయండి ఆఫీస్లో మేడం వాళ్ళకి, వాళ్ళు గైడ్ చేస్తారు మీకు. సర్లేండి సార్. ఓకే సార్, అయితే దాంట్లో ఫొటోస్ అవి కూడా పెట్టండి, వాట్సాప్ చేయండి, చూసి చెప్తాను నేను మీకు. సర్లే సార్. ఓకే సార్, ఇది మైక్రో న్యూట్రియన్స్ అవసరం లేదా సార్? ఇంతకుముందు డ్రిప్లో చెప్పారు కదా 4 weeks. ఏది సార్ మైక్రో న్యూట్రియన్స్ అవసరం లేదా సార్? మైక్రో న్యూట్రియంట్స్ మనం అదే సార్ యాడాకి ఏం చేస్తున్నామంటే త్రూ డ్రిప్ ద్వారా కాకుండా మనం పెరిగిన మొక్కకు త్రూ ఫాలియర్ స్ప్రే నుంచి ఇస్తామన్నమాట. స్ప్రే చేయాలా? సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ మనం స్టెబిలైజ్ చేసుకుంటూ వస్తున్నాం సార్ 1 at a time అని చెప్పేసి. ప్రస్తుతానికి వచ్చేసి మనం సాయిల్కి ఇచ్చేవి స్టెబిలైజ్ చేసినాం. ఓకే, ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, బట్ ఫర్ టైం బీయింగ్ అడుగుతున్నాను నేను. మైక్రో న్యూట్రియంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు జింక్, బోరాను, మెగ్నీషియం ఇస్తున్నాం కదా సార్, అంతకు మించి మైక్రో న్యూట్రియంట్స్ మన ఆర్కాస్ అవికి ఈ 3 మేజర్ ఎలిమెంట్స్ ఫర్ ది ఫ్లవరింగ్. సో మైక్రో న్యూట్రియంట్స్ సపరేట్గా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మీరు జింకు, బోరాను ఇవి ఇస్తున్నారు కదా, లేదు దాంతోపాటు ఇంకా మనకు ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా కొంచెం కాల్షియం నైట్రేట్ ఉండేది కూడా కొంచెం 3 months once 2 months once అట్లా జస్ట్ రుచి చూపించండి చాలు. దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. ఓకే, సో నానో డిఏపి ఫస్ట్, తర్వాత వ్యామ్, జింక్, బోరాన్, మెగ్నీషియం, సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా నా దగ్గర ఏఎంసీ ఉంది, అది ఇవ్వచ్చా 4th week? మీరు బ్యాక్టీరియాని ఈ కెమికల్స్లో ఎప్పుడు కలపకండి సార్. 4th week మనం ఏదో డ్రిప్ పంపించాము. మీరు ఏఎంసీ తెచ్చుకున్నా అన్నారు కదా, సో యూ బెటర్ యూజ్ ఇట్. అది యూజ్ చేయొచ్చు కదా. 5 liters per acre కదండి ఏఎంసీ. అవును అవును. సో ఏఎంసీ యూ కెన్ యూజ్ దట్. ఓకే ఓకే, సో అది ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, క్వైరీస్ ఉన్నాయా? ఇంకోటి పౌడర్ మిలిడియోకి నీమ్ ఆయిల్ ఎంత సార్? ml 2 ml? సార్ అదే సార్, ఆయిల్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకసారి ఇట్లానే తెలియకోకుండా చేసేసి మొత్తం తోటంతా చాలా గబ్బు పట్టింది నాకు. మీరు దయచేసి వెండర్ని అడగండి, మీరు ఎక్కడైతే ఆయిల్ కొంటున్నారో అరే 1 లీటర్కి ఎంత వేయాలి అని చెప్పేసి అడగండి. నేను ఆన్లైన్ ఆర్డర్ చేస్తాను సార్ నార్మల్గా. ఈ కవర్స్ ఇలాంటివి అయితే నేను లోకల్ షాప్లో తీసుకుంటా, బట్ నీమ్ ఆయిల్ మీరు సజెస్ట్ చేయండి. కవర్స్ 2 ml పెడతాను. అదే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఆయిల్స్ అవి మీరు ఆ బాటిల్ మీద చూస్తే ఆడే రాసింటాడు అనమాట. ఓకే, సో సజెస్ట్ చేయండి సార్ మీ పేరు ఏదైనా. నీమ్ ఆయిల్ 1000 మీకు 10,000 కానీ 3000 ppmది కానీ దొరుకుతాయి సార్ మీకు. ఓకే, మీరు దాన్ని బట్టి ఇదిగోండి, ఇది ఇక్కడ ఇప్పుడు మేము చూపిస్తాను దీంట్లో. కానీ నీమాయిల్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా వెండర్ మంచి తక్కువ ప్రైస్లో దొరికేది మంచి క్వాలిటీది ఉంటే వి విల్ సజెస్ట్. సో ఇది బిగాట్లో దీంట్లో ఇంత ఉంది సార్. ఇది ఇక్కడ రాసింటాడు ఎట్లా యూస్ చేయాలి ఏమి అని చెప్పేసి. దీన్ని ఎలా మెజర్ చేస్తారు సార్? 200 లీటర్స్ 200 లీటర్లోకి 1 లీటర్ ఇవ్వచ్చు అని చెప్పాడు వీడు. ఓకే సార్, 200 లీటర్స్ వాటర్లోకి 400 to 600 ml. కనిపిస్తుందా సార్? సార్. సో ఇది ఒక్కొక్క కాటన్ ఇదిగోండి, రోజ్కి చూడండి, త్రిప్స్కి దీనికి మ్యాక్సిమం మీరు 500 ml వేసుకుని 200 లీటర్ దీంట్లోకి వేసుకుని స్ప్రే చేయొచ్చు చూడండి. ఓకే, ½ లీటర్ సార్. అదే 2.5 ml సార్ పర్ లీటర్ ఆల్మోస్ట్. ఓకే ఓకే, సో ఇది మీరు స్టోర్ చేసుకుంటారంటే చేసుకోండి. ఐఎమ్ పేస్టింగ్ ఓవర్ హియర్ లింక్. సో మ్యాక్సిమం ఇవేవైతే ఉన్నాయో ఈ నీమ్ ఆయిల్స్ ఇవన్నీ మన దాంట్లోనే పెట్టేటట్టుగా ప్లాన్ చేస్తాను సార్ నేను. సార్ అది వెయిట్ చేస్తున్నాం సార్. సో ఇట్ విల్ బీ కమ్ ఫర్ వెరీ లెస్సర్ ప్రైస్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే
our main intention is to avoid the dealer, distributor, retailer, all this chain. మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచే తీసుకుంటే మనము బెనిఫిట్ అవుతాము. వాట్ ఎవర్ ఈస్ దేర్ యాజ్ ఎ కమ్యూనిటీ వీ కెన్ థ్రైవ్ అండ్ డ్రైవ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. మీరు చాలా హెల్ప్ చేస్తుంది చెప్పాలంటే ఫార్మర్స్ అందరికీ. క్వెరీస్ని ఆన్సర్ చేయడం కానీ ఇంత తీసుకెళ్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. సో ఇంకా ఏమన్నా క్వైరీస్ ఉన్నా కూడా వీ కెన్ టేక్ ఇట్ ఫర్దర్ ఆర్ వీ కెన్ క్లోజ్ ఇట్. సో నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే వచ్చేసి వీ విల్ ప్రోగ్రెస్ సంథింగ్ ఆన్ అవర్ అప్లికేషన్. బికాస్ ప్రతి రైతుని మేము ఎట్లా చూస్తున్నామంటే డోంట్ స్టిక్ ఓన్లీ ఫర్ ది ఆర్కాసవి అండ్ ఆల్. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆర్కాసవి. ఓకే, సో ఒక్కొక్క విషయాన్ని మీకు పరిచయం చేస్తూ మనం ముందుకెళ్తూ కలిసి ఎదుగుదాం. ఆల్ రైట్, సో విత్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ.